ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు బి వెంకట్ నగేష్ బాబు గారు, 2009 పోలీస్ ఆఫీసర్. గుంతకల్ అనగానే దేశంలో ఇంత పెద్ద జంక్షన్ లో క్రైమ్ నేచర్ కూడా అంతే స్థాయిలో కనిపిస్తుంటుంది. ఈ జంక్షన్ రాకముందే కర్ణాటక రాష్ట్రం కానీ మహారాష్ట్ర బోర్డర్లు ఉండడంతో అక్కడికి వచ్చిన దొంగలు నేరాలు చేస్తుంటూ వెళ్తుంటారు. ధర్మవరం దగ్గర ఒక కేసుని చెప్తున్నారు. మెయిన్ స్లీపర్ కోచెస్ లోనే చైన్ లాగేది రూపాయి కాయిన్. అదే అర్థమవుతుంది. పోలీసు బాధ్యత కాకుండా ప్రయాణికులు ఏం చేయాలి? స్టార్టింగ్ ఒక ప్లేస్ లో ఎక్కడ, ఎండింగ్ ఒక ప్లేస్. ఉదయం లేచి చూసేసరికి ఆయన బ్యాగ్ పోయి ఉంటుంది. అక్కడ కంప్లైంట్ ఇవ్వాలా లేదా ఎక్కిందరు ఇవ్వాలా? మధ్య ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ట్రైన్ ఎక్కినారు, విజయవాడ నుంచి గుంతకల్ మధ్యలో దొంగతనం అయిపోయింది. వాళ్ళు పొద్దున్న లేచినారు, బ్యాగ్ చూస్తే గోల్డ్ లేదు. మేము ఎన్నోసార్లు ఆ సెల్ ఫోన్లో పక్కన పెట్టి నిద్రపోతుంటే లేపి తీసుకోమ్మా దొంగతనాలు అవుతాయంటే మీరెందుకున్నారు అంటే ఇది ఏం చెప్పలేము సార్ సమాధానం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు బి వెంకట్ నగేష్ బాబు గారు, 2009 పోలీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన గుంతకల్ రైల్వే ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. గుంతకల్ అనగానే దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్. ఇక్కడ దాదాపు 90 ట్రైన్లు వస్తుంటే వెళ్తుంటాయి. ఇంత పెద్ద జంక్షన్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ట్రైన్స్ వస్తుంటాయి. అంటే 5 రాష్ట్రాలు కాకుండా దేశం మొత్తం మీద వచ్చిన ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఆగి వెళ్తుంటాయి. ఇక్కడ 24 గంటలు కూడా ట్రైన్లు వస్తుంటాయి వెళ్తుంటాయి. ఇంత పెద్ద జంక్షన్లో క్రైమ్ నేచర్ కూడా అంతే స్థాయిలో కనిపిస్తుంటుంది. ఈ జంక్షన్ రాకముందే కర్ణాటక రాష్ట్రం కానీ మహారాష్ట్ర బోర్డర్లు ఉండడంతో అక్కడికి వచ్చిన దొంగలు నేరాలు చేస్తుంటూ వెళ్తుంటారు. ఇంత పెద్ద జంక్షన్లో క్రైమ్ కంట్రోల్ ఎలా చేస్తుంటారు? అంతేకాకుండా పక్క రాష్ట్రాల దొంగలు ఇక్కడ నేరాలు చేసి వెళ్ళిపోతుంటే ఆ రాష్ట్రంకి వెళ్ళి వాళ్ళు పట్టుకొచ్చి రికవరీ ఎలా చేస్తుంటారు? ఈ రెండింటితో పాటు ప్రయాణికుల బాధ్యత ఏ విధంగా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తిగా తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే నగేష్ బాబు గారు. సార్ బి వెంకట నగేష్ బాబు, 2009 పోలీస్ ఆఫీసర్. ఎస్ సార్. సార్, ఈ మిగతా అన్ని ప్రాంతాల్లో పనిచేయడం లాంటి ఆర్డర్ వేరు, గుంతకల్ లాంటి హెవీ జంక్షన్లో పనిచేయడం అనేది ఒక పెద్ద టాస్క్ ఇది. ఎస్. ఎందుకంటే మీకు చెప్తాను, ఇందాక అనుకున్నట్లుగా అన్ని రాష్ట్రాలు వస్తుంటాయి, క్రిమినల్స్ వస్తుంటారు. దాదాపు 90 ట్రైన్లు అంటే లక్షల మంది రోజు వెళ్తుంటారు వస్తుంటారు. ఇక్కడ క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ అఫెండర్లు రకరకాల అఫెండర్లు చూస్తుంటారు. మిగతా వాళ్ళు వేరు, ఇక్కడ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఉంటుంది, అదర్ స్టేట్ గ్యాంగ్ ఉంటుంది, రెండు మిక్స్డ్ గ్యాంగ్ ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీళ్ళు ఒక ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు ఆ ట్రైన్ ఆపడానికి ఒక ట్రాక్కి మధ్యలో గ్యాప్లో కాయిన్ పెడతారని తెలుసుంటుంది. ఆ కాయిన్ పెట్టితే ట్రైన్ ఎందుకు ఆగుతుంది? అటువంటి వాళ్ళని పట్టుకోవడానికి మీరేం చేస్తారు? పక్క రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎదురైన టాస్క్కి ఛాలెంజ్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు బి వెంకట నగేష్ బాబు గారు, బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోవడానికి? బై చాయిసే సార్. ఆ చాయిస్తో పాటు మీ కుటుంబ నేపథ్యం అసలు చెప్పండి. ఎస్ సార్. మా కుటుంబ నేపథ్యము, మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా కర్నూలులో నివాసులే. వాళ్ళకి 4 పిల్లలు. అందులో మా సిస్టర్ ఎల్డర్ మాకు అందరికంటే. తర్వాత 3 బ్రదర్స్ ఉన్నాం మేము. మా 3 బ్రదర్స్లో మా ఎల్డర్ బ్రదర్ వచ్చేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అవునా? ఎస్. ఎక్కడ? తెలంగాణలో పనిచేస్తాడు. ఏం పేరు? వెంకట నాగరాజు. వెంకట్ నాగరాజు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. తెలంగాణ ఎక్కడ? తెలంగాణ సిపిఎల్స్లో పనిచేస్తాడు, సిటీ పోలీస్ లైన్లో పనిచేస్తున్నాడు. పోలీస్ ఫ్యామిలీ మీరు? మా అన్న ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. నెక్స్ట్ నేను అప్పుడు బీఎస్సీ బీఈడీ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఎస్ఐ జాబ్స్ ఇవన్నీ పడడం వల్ల మా అన్న ప్రోత్సాహంతో ఈ డిపార్ట్మెంట్లోకి. నాన్నగారు డ్రైవర్గా ఉన్నారు అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఎక్కడ? కర్నూలు టౌన్. అంటే పోలీస్ చాయిస్ ఎందుకు తీసుకున్నారు మీరు? బీఈడీ అంటే టీచర్ అవ్వకుండా? సార్ అబ్సల్యూట్లీ. అంటే చాయిస్లో సర్వీస్ ఓరియంటెడ్ ఒకటి సార్. రెండోది జాబ్ ఆపర్చునిటీస్లో ఫ్రెష్గా నోటిఫికేషన్స్ రావడం ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇంకా అలా వచ్చింది. ప్లస్ రెండోది మంచి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మా అన్న సర్వీస్ చేస్తున్నాడు, గ్రేహౌన్స్లో పనిచేస్తాడు. మేజర్ ఇన్సిడెంట్ బలిమెల ఇన్సిడెంట్ ఒకటి జరిగినప్పుడు దాంట్లో జస్ట్ అంటే పోవాల్సిన వ్యక్తి పోకుండా పోవడము,
అక్కడ గ్రేవెన్స్లో వాళ్ళు పడే కష్టాలు అవన్నీ చెప్తా ఉంటే కొద్దిగా మోటివేట్ అయ్యాం సార్. అచ్చా 2010లో ఆయన బలిమల్ ఇన్సిడెంట్ ఉన్నారా? లేదు సార్, అంటే ఇంకో బ్యాచ్ ఉంది, బిహైండ్ బ్యాచ్లో ఉన్నాడు అనమాట. ఓకే. అప్పుడు అవన్నీ చెప్తా ఉంటే కొద్దిగా అనిపించింది ఛాలెంజింగ్ టాస్క్ ఇవన్నీ కూడా. అంటే మీ అన్నయ్య మీకు రోల్ మోడల్? ఎస్, హీఈస్ మై రోల్ మోడల్ సార్. హీఈస్ మై రోల్ మోడల్ అండ్ హీఈస్ మై మెంటర్, బెస్ట్ మెంటర్ అంతే. ఓకే సార్. డిపార్ట్మెంట్కి వచ్చారు ఎస్ 2009 ఎస్. రైట్? ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? పుట్టపర్తి అర్బన్లో ఇచ్చారు సార్ నాకు పిఎస్ఐగా. అప్పుడు షానవాజ్ కాసిం సార్ ఎస్పీ గారు ఉన్నారు, సార్ దగ్గర రిపోర్ట్ చేశాను మేము. మాకు పుట్టపర్తి అర్బన్ స్వామి సన్నిధులు ఇచ్చారు, అక్కడ మేము 6 months చేశాను అక్కడ పిఎస్ఐగా. తర్వాత వెంటనే పుట్టపర్తి రూరల్ పక్కనే మాకు ఎస్హెచ్ఓ పోస్ట్ ఇచ్చారు నాకు అక్కడ. నేను అక్కడ 2.5 years పనిచేస్తాను అక్కడ. సార్ 2.5 సంవత్సరాల్లో పుట్టపర్తిలో మెయిన్ ఛాలెంజ్ ఏంటండి? అక్కడ బాబా గారు, అక్కడ దేశ విదేశాల భక్తులు వస్తుంటారు. చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అవును. అంత ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా, క్రైమ్ జరగకుండా మీరు ఏం చేశారు? మీకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ ఏమొచ్చింది? సో ఛాలెంజింగ్ కేసు పుట్టపర్తిలో మెయిన్ ఛాలెంజింగ్ వచ్చేసి పీస్ మెయింటైన్ చేయడము అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టూర్ ఎవరైతే పిల్గ్రిమ్స్ ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడము. అక్కడ మేము పనిచేసిన పీరియడ్లో పెద్దగా ఏం రాలేదు సార్, అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది లేదా సేఫ్టీ ఇష్యూస్ ఏం రాలేదు. పుట్టపర్తి రూరల్లో పనిచేసేటప్పుడు మాత్రం రూరల్ లిమిట్స్ ఐడియాలజీ అంతా డిఫరెంట్గా ఉంది వెన్ కంపేర్ టు అర్బన్. అక్కడంతా గతంలో ఒక మావోయిజం అవంతా ఉన్న ఏరియాలు అవన్నీ కూడా. అలాంటి సిచ్యువేషన్స్ కూడా బాగా టఫ్గా చేయాల్సి వచ్చింది. అయితే ఉన్నాయి సార్, అక్కడ కూడా కొన్ని క్లాసిక్ కేసెస్ ఉన్నాయి మేము డిటెక్ట్ చేసింది. మేము ఇన్స్పెక్టర్ సార్కి మేము బాగా సపోర్ట్గా ఉండేవాళ్ళం. వాళ్ళ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండింది. ఆ రకంగా ఎక్కువగా రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ కదండి? అవును సార్, అక్కడంతా ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ వివాదాలు. కాంట్రాక్టర్స్ అక్కడ స్వామి వాళ్ళంతా ఉంటారు సార్ అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళేసారు, స్వామి ఉన్నారు కదా? లేదు సార్, అప్పటికే డిమేజ్ అవుతారు. అప్పటికే అయిపోయారు. కానీ ఆ స్వామి కోసం చాలా మంది వస్తుంటారు కదా డివోటీస్ అండి? అవును, వస్తున్నారు. మీకు నవంబర్ 22, 23లో ఆ బందోబస్తు ఎలాగుంటుందండి? హెవీ బందోబస్తు సార్ అది. ఎందుకంటే రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అండ్ మోర్ ఓవర్ విఐపీస్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఆ టైంలో. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చారు ఆ టైంలో. సో కొద్దిగా హెవీ బందోబస్తు, చాలా హెవీ బందోబస్తు ఉంది సార్. అక్కడ మీ టాస్క్ ఎలాగుంటుందండి? సార్ అదే సార్, టాస్క్ అంతా అక్కడ ప్రొటెక్షనే సార్. ఓన్లీ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి అంతే. అండ్ నా 6 months టెన్యూర్లో అర్బన్ పిఎస్ఐగా నాకు ఎటువంటి టాస్క్ రూరల్లో వచ్చాయి సార్. రూరల్లో టాస్క్ వచ్చేసి ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా బాగా అనిపించింది నాకు. ఏంటండి అది? సార్ ఒక హస్బెండ్ని ఒక సొంత వైఫే కాంట్రాక్ట్ మర్డర్ చేయించింది. ఎందుకో? సమ్ అఫైర్, ఇల్లీగల్ అఫైర్ ఉంది. అంటే ఆ కేసుని మేము ఎందుకు స్పెషల్గా తీసుకున్నాం అంటే జస్ట్ స్పాన్ ఆఫ్ 6 hours ముద్దాయిని పట్టుకున్నాం. అంటే అర్ధరాత్రి అంటే 10:30 ఆ టైంలో మాకు ఫోన్ వచ్చింది. మేము సీన్కి రీచ్ చేసరికి 11:30 అయింది. ఆ 11:30 నుంచి మార్నింగ్ 6 లోపు ఆ కేసుని మేము ఛేదించేస్తాము. అంటే బిగ్ లీడ్ ఎక్కడ వచ్చింది? లీడ్ ఎక్కడ వచ్చిందంటే ఎక్కడైతే ఆ వైఫ్ డెడ్ బాడీ దగ్గర ఏడ్చే క్రమం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇన్పుట్స్ అప్పుడే విలేజ్లో డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఎవరు చేయించుండొచ్చు అనేది ఫస్ట్ పేరు ఆమెదే ఎక్కువ రివీల్ అయిందనమాట. ఈమె ఇక్కడ ఉంది, మరి డెడ్ బాడీ దగ్గర ఏడ్చే విధానం కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది అనేది కొద్దిగా మేము ఆమెను అక్కడే సీన్లో ఉండి స్ట్రెస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ డాగ్స్ వస్తాయి, మీ పని అయిపోతుందని కొంచెం చెప్పడం వల్ల ఆమె ఫంక్ అయిపోయి చెప్పేసింది విషయం. కానీ కాంట్రాక్ట్ మర్డర్ ఎక్కడ చేయించింది, ధర్మవరం రూరల్లో గొట్లూరు అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉన్న వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఎందుకండి? మోటివేట్ ఏంటి? మోటివ్ ఏం లేదు సార్, అతను రైతు, మొరటుగా ఉంటాడు మనిషి. ఆయన ఏజ్కి ఈమె ఏజ్కి దాదాపు 20 years డిఫరెన్స్ ఉంది. ఈమె చిన్న ఏజ్ కావడము, అతనిది పెద్ద ఏజ్ కావడము, కొద్దిగా మనిషి కొద్దిగా మొరటుగా ఉండడం ఆమెకు నచ్చలేదు. అండ్ తన కాంజుగల్ లైఫ్ ఇవన్నీ కూడా సరిగా ప్రాపర్గా లేకపోవడం వల్ల వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం, వాళ్ళతో మాట్లాడుకుని ఈయన కాంట్రాక్ట్ మర్డర్ చేయించాడు. పిల్లలు ఉన్నారు ఆమెకి? లేదు సార్, అప్పటికి లేరు ఇంకా. కాదండి, ఒకవేళ సెక్సువల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన డైవర్స్ ఇవ్వచ్చు కదా, చంపడం ఎందుకు? సాధించింది అందులో ప్రాపర్టీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరికి అనుమానం రాదు, ఎవరికి అనుమానం పొలాల్లో ఎక్కడో చంపేస్తే ఎవరో చంపినారు అనుకుంటారు అన్నట్టుగా ఆమె సీన్ క్రియేట్ చేయాలని చూసింది. కానీ అది సక్సెస్ కాదు. కానీ జైలుకి పోయి ఉంటుంది కదా? 100% జైలు పోయారు, అందరినీ పంపించారు. కన్విక్షన్ వచ్చిందా? లేదు, దాంట్లో కన్విక్షన్ అంటే ఇంకా కాంజుగల్ మ్యారిటల్ లైఫ్స్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి? సార్ నెక్స్ట్ పుట్టపర్తి రూరల్ తర్వాత నేను నేరు ఎస్బీలో పనిచేస్తాను, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎస్బీలో. 2014 ఎలక్షన్ సెల్లో పనిచేశాను. సో ఎలక్షన్ సెల్ అంతా అప్పుడు డిఎస్పీ గంగయ్య సార్ దగ్గర వీళ్ళందరి దగ్గర పనిచేశాను. అప్పుడు మాకు సెంథిల్ కుమార్ సార్ ఐపీఎస్ గారు ఎస్పీగా ఉన్నారనమాట. సార్ దగ్గర పనిచేయడం జరిగింది. అది అలా జరిగిపోయింది సార్. 2014 అంతా అక్కడ అయిపోయింది. ఆఫ్టర్ ఎలక్షన్ నెక్స్ట్ పోస్టింగ్ గుంతకల్ 1 townలో వచ్చింది. గుంతకల్ 1 townలో దగ్గర 3 years పనిచేస్తాను ఇక్కడ ఎస్హెచ్ఓగా.
ఓకే. నేనే ఎస్ఐఏ ఎస్హెచ్ఓ అక్కడ. అక్కడ కొన్ని మంచి క్లాసిక్ కేసెస్ చెప్పండి. రిగార్డింగ్ సేమ్ సార్, సేమ్ కాంట్రాక్ట్ మర్డరే. సొంత బిడ్డ తల్లిని చంపించడం, అది ఉమెన్ మిస్సింగ్గా మళ్ళీ ఆమెనే వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం, బిడ్డనే వచ్చి కంప్లైంట్ ఇస్తుంది మా అమ్మ కనిపించట్లేదని. తీరా ఆరా తీస్తే అమ్మని, సొంత తల్లిని కాంట్రాక్ట్ మర్డర్ చేసి చంపించడం, ఆ శవాన్ని ఇక్కడ గుమ్మనూరు పొలాల్లో పూడ్చడం. దానికి సంబంధించిన లీడ్ మేము ఇన్వెస్టిగేషన్లో చేసుకుంటూ పోతే అది మర్డర్ కేసుగా డిటెక్ట్ కావడం, ఆ బాడీని బయటికి ఎగ్జిబిషన్ చేయించడం, ఆ తర్వాత ఆ ముద్దాయిలందరూ పట్టుకున్నాక వీళ్ళందరికీ కన్విక్షన్ పడింది సార్. 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, ఇంక్లూడింగ్ కూతురు. ఇది కొద్దిగా మాకు సాటిస్ఫై అయిన కేసు ఇది. ఎందుకంటే ఆమె తల్లిని చంపాలని ప్రాపర్టీ సార్, మెయిన్ ప్రాపర్టీ. 2 డాటర్స్ ఉన్నారు. 2 డాటర్స్లో ఈ ఎల్డర్ డాటర్ ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. యంగర్ డాటర్ వాళ్ళమ్మ చూపించిన మ్యారేజ్ చేయించుకుంది కాబట్టి ఈ రకంగా చేసుకున్నారు. ప్రాపర్టీ విషయంలో చిన్న బిడ్డకెళ్ళి ఎక్కువ అమ్మ ప్రేమ చూపిస్తుంది కాబట్టి పెద్ద బిడ్డ హట్ అయిపోయి కాంట్రాక్ట్ మర్డర్ చేయించింది. ఓకే. ఇంకేమున్నాయండి గుంతకల్లో అండి? సార్ గుంతకల్లో తర్వాత ప్రాపర్టీ కేసెస్ మేము ఎక్కువగా, దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి ఇక్కడ. ఇళ్లలో దూరి దొంగతనాలు జరిగిన కేసెస్ని బాగా డిటెక్ట్ చేస్తాము. అప్పుడు కురుబ నాగరాజ్ అని ఒక నోటోరియస్ హ్యాబిచువల్ అఫెండర్, వాడు ఇళ్లలో దూరేది. వాడి దగ్గర 80 తులాలు రికవరీ చేస్తాను నేను. తాడేపల్లిగూడెం దగ్గర ఆంధ్రాకి వెళ్ళి అక్కడ రికవరీ చేసుకొని వచ్చాను. సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి సార్. సార్ ఇవి కాకుండా గుంతకల్లో ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి ఎక్కువగా ఆట వాళ్ళు ఈ రౌడీజం కనిపిస్తుంటుంది. ఆ రౌడీజం ఎలా కంట్రోల్ చేస్తారు? సర్వేలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏమి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేయడము, వాడి జీవన విధానం ఏమి, వాడు ఇప్పట్లో ఏమైనా సడన్గా డబ్బు తీసుకొస్తున్నాడా, లేదు వాడు సడన్గా వాడి లైఫ్ స్టైల్ మారిందా, ఏమైనా పర్చేస్ చేసినాడా, కారు కొన్నాడా, బండి కొన్నాడా, వాడి మీద కొంచెం సరైన నిఘా పెట్టినట్లయితే వాడు ఏం చేస్తున్నాడో మనకు మూమెంట్ తెలిసిపోతుంది సార్. మోర్ ఓవర్ వాళ్ళ టెక్నాలజీ, ఇప్పుడు టెక్నాలజీ బాగుంది కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్స్ని అవన్నీ వెరిఫై చేసుకుంటూ పోతే మనం వాళ్ళని సరిగ్గా మనం మానిటర్ చేయొచ్చు సార్. అంటే రౌడీజం కంట్రోల్ అయిందంటారు? కంట్రోల్ 100% కంట్రోల్ అయింది. ఓకే. ఇక్కడ ఒక క్రిమినల్ ఉంటాడు, జేమ్స్ అనుకుంటా అంతే. ఆయన ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డా? 100% ఎదురుపడ్డాడు సార్. అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది గుంతకల్ 1 టౌన్లో. ఒకసారి నాకు బాగా గుర్తుంది, ఎస్బీఐ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అతని సస్పెక్ట్ షీట్ని అప్డేట్ చేయాలని చెప్పేసి, ఫింగర్ ప్రింట్స్ కావాలని చెప్పేసి అంటే అతని గురించి ఆరాధిస్తే కోర్టుకు వచ్చాడు వాయిదాకి. సో నాకు ఇన్పుట్ వచ్చింది. వెంటనే అతను తీసుకొచ్చి ఇమ్మీడియట్గా సస్పెక్ట్ షీట్స్లో ఫింగర్ ప్రింట్ పెట్టేటప్పుడు ఇష్యూ చేశాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నువ్వు సస్పెక్ట్ షీట్వి, రౌడీ షీట్వి నువ్వు సంతకం పెట్టాల్సిందే, వేలుముద్ర వేయాల్సిందే. సో పోలీస్ డ్యూటీ పోలీస్, అంతే. వేశాడు కామ్గా, తన డ్యూటీ తను చేసుకుని, మా డ్యూటీ మేము చేసాం, తన పని చేసుకుంటాం. ఆయన ఆలోచన ఎక్కడండి అసలు? అంతా నటోరియస్కి ఎందుకు తయారయ్యాడు? సార్ నోటోరియస్గా కావడానికి మేబీ పరిచయాలు, మేబీ ఫైనాన్షియల్ విషయాలు, లేదా అతనుకున్న అంటే ఏమవుతుంది అనేది ఏమన్నా ధీమా ఉండొచ్చు. కానీ ఆయనకి చాలామంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ పరిచయాలు ఉన్నాయి. మీకు ఇప్పుడు ఇబ్బంది పడలేదా? లేదు సార్, అట్లా ఏమి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే సార్ నా జ్యూరిస్డిక్షన్ నాకు ఉంటుంది, నా లైన్ నాకు ఉంటుంది. నా లైన్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదు. చాలా మందితో వాళ్ళకి సంబంధాలు ఉండేవి కదా? ఇంకా సార్ అది అన్నారు, అది ఓకే. తర్వాత గుంతకల్ ఉండి సార్ గుంతకల్ 1 టౌన్ నుంచి నేరుగా నేను ట్రాఫిక్ వెళ్ళాను, ఏపీ మన అనంతపూర్ ట్రాఫిక్కి. ఓకే. అక్కడ డ్యూటీ చేస్తున్నాను సార్. ఆ డ్యూటీ చేసే క్రమంలో 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది అక్కడ. దెన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత పోతుకుంటా ధర్మవరం రూరల్ పోలీస్. అనంతపురం ట్రాఫిక్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముంది? ఎందుకంటే చాలా మంది హెల్మెట్ పెట్టుకోరు. అవును సార్. రాంగ్ రూట్లో వస్తారు. ట్రాఫిక్ సెన్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. అబ్సల్యూట్లీ. వాళ్ళని ఎలా మీరు ఎడ్యుకేట్ చేశారా? అంటే ట్రాఫిక్లో 3 కనిపిస్తాయి, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, తర్వాత ఇంకోటి ఈ వస్తుంది. ఆ 3 ఈలో ఏది మీకు ఇష్టం? మెయిన్ ఎడ్యుకేషనే సార్. ట్రాఫిక్లో మనము ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తే పోలీస్కి ఆపోజిటే మాట్లాడతారు కానీ ఎవరు ఫేవర్గా అయితే మాట్లాడరు. ఎన్ఫోర్స్మెంట్కి పబ్లిక్ ఎవరికి నచ్చదు. ఇంజనీరింగ్ అబ్సల్యూట్లీ. ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 3 ఈలు మనకి ట్రాఫిక్లో. అయితే మేము ఎక్కువ ఫోకస్ చేస్తే ఎడ్యుకేషనే సార్. ఎడ్యుకేషనే లైక్ చేస్తారు పబ్లిక్. అరే పోలీసు వాళ్ళు అంతా చెప్తున్నారు, వాళ్ళు మన మంచి కోసంగా చెప్పేది అన్నట్టు వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు పోలీస్ చెప్పేది. ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వచ్చేసరికి మమ్మల్ని విలన్స్ మాది చూస్తారు, మా డబ్బులన్నీ వీళ్ళు దోచేసుకుంటున్నారు, అది ఇది చేస్తున్నారని. కానీ అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే చట్టము లా మేకర్స్ ఆల్రెడీ లెజిస్లేషన్లో చేశారు. వీఆర్ ద ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాము. అక్కడ ఇంజనీరింగ్ మీది సంబంధం కాదు, ఇంజనీరింగ్ మాకు సంబంధం. ఇప్పుడు అనంతపూర్లో క్లాక్ టవర్ లాంటి ఏరియాలో రాంగ్ రూట్లో వస్తుంటారండి. రైట్ రూట్లో వచ్చిన వ్యక్తికి రాంగ్ రూట్లో వచ్చే వ్యక్తికి డాష్ ఇస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవును సార్. కానీ అవతల వ్యక్తే ఎక్కువగా డామినేట్ చేస్తుంటాడు రాంగ్ రూట్లో వచ్చి వ్యక్తి. అటువంటి ఏమైనా ఎదురుపడ్డాయి మీకు? చాలా ఎదురుపడ్డాయి సార్. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకా అది మాకు పెద్ద యుద్ధం లాంటిది అనమాట.
నైట్ కరెక్ట్గా 9:30, 10 అవర్స్లో మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వెహికల్ని సీజ్ చేసే క్రమంలో ఆ డ్రంక్ చేసిన పర్సన్స్ ఇష్టానుసారం మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడు, నీ సంగతి చూస్తాము, నేను ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇవన్నీ జరుగుతుంటాయి సార్. అటువంటి సంఘటన గుర్తుందా చెప్పండి? చాలా ఉన్నాయి సార్. అబ్బా అలాంటి సంఘటనలు మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే మాకు టాస్క్. ఇంకా అలాంటి వాళ్ళు 10 మంది తారసపడుతుంటారు. మేము ఎలా అయిపోయినామంటే సార్ న్యూట్రల్ అయిపోయాం. ఇక వాళ్ళతో ఎందుకు ఆర్గ్యూ చేయాలి అనవసరంగా? ఇప్పుడు వాడు డ్రంక్ అండ్ స్టైల్ ఉన్నాడు, వాడి మైండే వాడి కంట్రోల్ లేదు. వాన్ మైండ్లో కంట్రోల్ లేనప్పుడు నేను పోయి వన్ మైండ్లో ఎందుకు దూరాలి? సో బెటర్ వినడం, విని మన ప్రాసెస్ ఏదో కంప్లీట్ చేసుకోవడం. కరెక్టే సార్. ఈ ప్రాసెస్ జరిగే టైంలో వాడు ఇరిటేట్ చేస్తుంటాడు మనం. ఇక్కడ పేషెన్స్. మీరు మార్నింగ్ నుంచి ఉదయం వస్తే డ్యూటీకి సాయంత్రం వరకు ఉంటారు. అవును సార్. ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కొంచెం అడిషనల్ డ్యూటీ అది. అవును సార్. మధ్యలో 2 గంటలు గ్యాప్ ఇచ్చిన మీరు మీ మైండ్ కంట్రోల్ తెచ్చుకున్నా ఆయన ఇరిటేషన్ చేసే ముందు ఒక్కోసారి బ్రేక్ అవుతుంటుంది. అటువంటిప్పుడు మీరు ఏమైనా? ఉంటుంది సార్. అలాంటప్పుడు కొద్దిగా ఇప్పుడు కొట్టే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మాకు అప్పుడు బాడీ ఓన్ కెమెరాస్ అనేవి ఉండేటివి. ఆ బాడీ ఓన్ కెమెరాస్లో ప్రతిదీ రికార్డ్ అయ్యేది. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ పోయేటప్పుడు కూడా మేము బాడీ ఓన్ కెమెరాస్ వేసుకొని పోయేటోళ్ళం ట్రాఫిక్లో. సో మాకు కూడా ఎవిడెన్స్ అది, వాడు ఎట్లా బిహేవ్ చేస్తుంటారా. అది రొటీన్ సార్. ఇంకా అది రొటీన్ సిలబస్. ఇది ఈవెన్ చలాన్ వేస్తేనే ఫోన్లు చేస్తున్నారు. 130 రూపాయలు చలాన్ వేస్తేనే ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అనే పరిస్థితి ఉంది అనమాట. అప్పుడు మేము చెప్తుంటే మీ లా చేసిందే వాళ్ళు రవి, వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం అన్నట్టు మేము కన్విన్స్ చేసుకుంటూ పోయేటాం అనమాట. ఇక్కడ తాగే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్లో అమ్మాయిలు కూడా దొరుకుతారా? ఒక అబ్బాయిలు తక్కువ సార్, చాలా తక్కువ. అంత అడ్వాన్స్గా ఏం లేదు ఇక్కడ. ఎక్కువ మెన్నే మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ దొరికేది. అనంతపూర్ తర్వాత ఎక్కడ కూర్చొని? ట్రాఫిక్ తర్వాత? అనంతపూర్ ట్రాఫిక్ తర్వాత నేరుగా నాకు పోతుకుంటే అవకాశం ఇచ్చారు సార్. అప్పుడు జీవీజీ అశోక్ కుమార్ సార్ ఉండే మనకి ఎలక్షన్ టైంలో. సార్ అప్పుడు పిలిపించి ట్రాఫిక్ నుంచి నువ్వు బెటర్ గో టు పోతుకుంటున్నాను సార్. పోతుకుంటా అప్పటికి ఎవరు సుముఖంగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకు? 3 monthsలో ఎలక్షన్ అనమాట. 2019 3 months ముందు ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్కి అక్కడ ఫ్యాక్షన్ దగ్గర 7 to 8 విలేజెస్ భయంకరమైన ఫ్యాక్షన్ అక్కడ. మన ధర్మవరం రూరల్, అది ధర్మవరం రూరల్ స్టేషన్ సర్కిల్ పోతుకుంటా అంటారు దాన్ని. ఆ పోతుకుంటా స్టేషన్ కింద 8 విలేజెస్, వెరీ కాంప్లికేటెడ్ విలేజెస్. అవి బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విలేజెస్ అనమాట. అవి అక్కడికి పోవాలంటే ఎస్ఐస్ కొద్దిగా ఎలక్షన్ టైంలో మాకెందుకు రిస్క్ అన్నట్టుగా ఆలోచించేవాళ్ళు సార్. కానీ మేము అట్లా అనుకోలేదు, ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈవెన్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే ఎలక్షన్ సార్ 2019 ఎలక్షన్ పెద్ద టాస్క్. 2019 జస్ట్ 3 months ముందర ఒక ఎస్ఐ పోయి అక్కడ ఊళ్ళలో తిరగడము, లేదా ఆ టోపోగ్రఫీ అంతా అర్థం చేసుకోవడము, ఇదంతా టైం బీయింగ్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఆ ప్రాంతంలో మీరు చెప్పారు బ్యాడ్ ఫెలోస్ ఎక్కువ ఉంటారు. మీకు ఏరియా డామినేషన్ ఎంత టైం పట్టిందండి ఇక్కడ? సార్ ఏరియాకి డామినేషన్ ఫ్యామిలీ మేము ఇక్కడే పెట్టేవాళ్ళం సార్. అప్పుడు గుంతకల్ ఇక్కడే ఫ్యామిలీ పెట్టాను. నేను మాత్రం అక్కడే పనిచేశాను కాబట్టి నాకు ఎక్కువ టైం దొరికింది. సో ఫ్యామిలీ నా దగ్గర లేరు కాబట్టి నేను ఎక్కువ యాక్సెస్ చేయడం వల్ల 2.5 months ఖచ్చితంగా పడుతుంది సార్ ఒక ఏరియా మీద గ్రిప్ తెచ్చుకోవాలంటే. కానీ మీరు వెళ్తారు ప్రతి గ్రామంకి టచ్ చేస్తుంటారు. ఆల్రెడీ మీలాంటి ఎస్ఎల్ చాలా మంది చూస్తుంటారు అక్కడ. వచ్చాడు పోతాడు అనుకున్నారా? లేదు మీ బ్యాక్గ్రౌండ్ తెలిసి జాగ్రత్తగా ఉన్నారు? అట్లేం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి నేను కొత్త వ్యక్తినే, వాళ్ళకి 100% నేను కొత్త వ్యక్తిని. నేను ఎలా చేస్తాను ఆ టైంలో అనేది డిపెండ్స్ ఆన్ మీ. అండ్ నా ఐడియాలజీ ఏందనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్టేషన్కి వస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు సార్ ఎస్ఐ గారు, ఊర్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ షీటర్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వాళ్ళని చక్కగా చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ సార్ పోలీస్. ఓకే. పోతుకుంట్లో మీకు ట్రబుల్ మాంగర్స్ ఎవరండి? ఎంతమంది? చాలా మంది ఉన్నారు సార్. రౌడీ షీటర్స్ దాదాపు 80 నుంచి 90 మంది దాకా షీట్స్ ఉన్నాయి. వెరీ నోటోరియస్ జ్యూరిస్డిక్షన్ అది. అక్కడ గతంలో అంతే సార్, బాంబులు వేసుకునేది, ఒక్కొక్కరు మర్డర్ జరిగితే 3 చంపడము, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కొన్ని చోట్ల కామరెడ్డిపల్లి అనే ఒక విలేజ్ దగ్గర స్టేట్ ఇష్యూ అయింది అది. తర్వాత రాయల్ చెరువు అనే చోట 2004 ఎలక్షన్స్ టైంలో 3 చంపారు. సిసి కొత్తకోట అని ఒక విలేజ్ ఉంది, అక్కడ 7 మందిని చంపారు. అట్లా చాలా రకరకాల. సార్ అటువంటి బ్యాడ్ ఫెలోస్ని అనంతపూర్లో గతంలో పనిచేసిన ఒక ఎస్పీ ఉదయం లేచిన వెంటనే బ్యాడ్ ఫెలోకి కళ్ళ ముందు పోలీసులు కనబడాలి అని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించేవారు. సూపర్ సార్. దాని ఇంపాక్ట్ ఉంది కాబట్టే ఇప్పుడు పోలీసింగ్ ఈ మాత్రమే జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ నడుస్తుంది. 100% ఉంటుంది సార్. ఆ భయమే నడిపిస్తుంది సార్. 100% బాగా చేస్తారు సార్ ఆఫీసర్స్ అందరూ. వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ సార్. ఇప్పుడు చేశారు, చాలామంది కూడా అదే పంతాలోనే ఉన్నారు. బట్ ఇప్పుడు అదే ఇందాక మనం మాట్లాడుకున్న అవేర్నెస్ కొద్దిగా ఎక్కువ రావడం, ఫ్రెండ్లీ పోలీసింగ్స్, ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మా ఐడియాలజీ కూడా డిఫరెంట్గా మార్చుకున్నాం సార్. ఓకే. అక్కడ పోతుకుంట తర్వాత అంటే సో పోతుకుంట తర్వాత అంటే ఎలక్షన్ టైంలో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు? ఎలక్షన్ టైంలో ఏం లేదు కానీ సార్, అక్కడ కూడా క్లాసిక్ కేసు ఒకటి, మంచి కేసు సార్. 2019-20 పీరియడ్లో బాబ్జాన్ అని ఒక అఫెండర్ని పడుతుంది. ఫ్రెష్గా అతను ఏం చేస్తున్నాడు సార్, వాటర్లో ఒక బాడీ తేలుతూ ఉంది.
సగం బాడీ అంతా మునిగిపోయింది, కాళ్ళు ఒక్కటి పైకి లేచాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఒక డెడ్ బాడీ నీళ్ళలో ఉంది అని చెప్పేసి. ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళాము. చూస్తే ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. ఆ ఐడెంటిఫై చేసిన పర్సన్ ఎవరు చంపిండొచ్చు అని చేస్తే ఈ వ్యక్తి బయటపడ్డాడు. ఇక్కడ ట్విస్టింగ్ ఏముంటుంది సార్, అది నార్మల్, అది ట్రేస్ చేయడము పట్టుకోవడం నార్మల్. వాడిని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మేము నైట్ కూర్చున్నప్పుడు కొత్త విషయాలు బయటపడ్డాయి. ఏమో కొత్త విషయాలు అంటే సార్, 2019లో ఫ్రెష్ మర్డర్లో మేము తీసుకొచ్చాము అతన్ని. కానీ వాడు మేము ఇంట్రాగేషన్ చేసే పద్ధతిలో 2010లో చేసిన మర్డర్ ఒప్పుకున్నాడు, 2015లో చేసిన మర్డర్ ఒప్పుకున్నాడు. ఒక ఆశ్చర్యం ఏమంటే సార్, 2010లో మర్డర్ చేసిన వ్యక్తి యొక్క మిస్సింగ్ కేసు లేదు, మర్డర్ కేసు లేదు. అయ్యో, బాడీ ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటి బాడీని మేము పొలాల నుంచి బయటికి తీసాం. అప్పటికీ ఉంది అది, అప్పటికి డీకంపోజ్, హై డీకంపోజ్డ్, ఓన్లీ బోన్స్ ఉన్నాయి, వెంట్రుకలు అక్కడక్కడ ఉన్నాయి. ఆ బాడీని మేము 2010 సంబంధించిన బాడీని బయటికి తీసాం. 2019 అంటే దగ్గర 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆ చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీని బయటికి తీయాల్సి వచ్చింది. చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీ బయటికి తీయాల్సి. ఆయన ఎవరండి చనిపోయిన వ్యక్తి ఎవరు? అతను వచ్చేసి అక్కడే సార్, వాడు ఈ ముద్దాయికి కో అఫెండర్ ఒకప్పుడు. వీళ్ళని రాయదుర్గంలో ఆటోలు టైర్లు దొంగతనం చేసే కేసులో పట్టుకుంటే ఫస్ట్ చనిపోయిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పట్టుకున్నప్పుడు వాడు వీని పేరు చెప్పినాడని చెప్పేసి వీని తీసుకుపోయి మర్డర్ చేసినారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా కంప్లీట్ ఎక్కడో ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఎక్కడో బతుకుంటున్నారులే అనుకున్నారు సార్. అప్పటిదాకా మేము చెప్పేంత వరకు అది చనిపోయిన సంగతి కూడా తెలియదు. అలాంటి కేసుని డిటెక్ట్ చేశాము. తర్వాత 2015లో ఒక మర్డర్ కేసు, అది రోడ్ యాక్సిడెంట్ కింద క్లోజ్ చేశారు. కానీ అది దృశ్యం టైప్లోనే జరిగింది, సినిమా మాదిరి. రోడ్డు పక్కనే అది ఎందుకంటే సార్, వాడు చంపింది వాళ్ళ రిలేటివ్ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు. ఆ అబ్బాయిని అదర్ క్యాస్ట్ అనమాట. వీడు అబ్బాయి ముస్లిం, ఆ అబ్బాయి ఎస్సీ బై క్యాస్ట్. ఆ ఎస్సీ బై క్యాస్ట్ పిల్లోడు మా అమ్మాయిని చేసుకున్నాడు కదా అని చెప్పేసి తీసుకుపోయి మాటలు చెప్పేసి వాడిని ఊరవతల పోయి చంపేశారు. చంపిన తర్వాత రోడ్డు పక్కనే గుంతలో పూడ్చారు అతన్ని. పూడ్చిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, అంటే తక్కువ లెవెల్లో పూడ్చినాం కదా, రేపు బాడీ బయటకు వస్తే వాసన వస్తుందని చెప్పేసి ధర్మవరంలో టౌన్లోనే ఒక కుక్కని అదే పనిగా రోడ్ యాక్సిడెంట్ చంపి, ఎవరిని? ఆ కుక్కని, ఒక డాగ్ని చంపి ఆ డాగ్ని తీసుకుపోయి ఆ శవం మీద వేసినారు. రేపు పొద్దున కుళ్ళిపోయిన వాసన వచ్చినా కుక్కదిలే అనుకోవాలని చెప్పి. ఈ రకమైన డిఫరెంట్ ఐడియాలజీ గల వాళ్ళు చాలా తగిలారు సార్ బాగా. అట్లా వాడు ఒకే మర్డర్ కేసుని మేము లీడ్ చేస్తాం అంటే 3 మర్డర్లు ఒప్పుకున్నాడు. సో అలాంటి మంచి కేసు ఒకటి. 3 మర్డర్లు ఒప్పుకున్నారు కదా వాడు. అందరూ కన్విక్షన్ వచ్చిందా? లేదు సార్, ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంది, కేసు ట్రయల్ జరుగుతాం. అంటే ఆ కేసులో ఫస్ట్ కేసులో కంప్లైంట్ లేరు? ఫస్ట్ కేసు లేరు. మరి కంప్లైంట్ తీసుకున్నారు అక్కడ? తీసుకున్నారు సార్. తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసి అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ చేసి, లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కరెక్ట్గా జరిగాయి. అండ్ అక్కడ ఫస్ట్ కేసులో కంప్లైంట్ వచ్చిన బాడీ రికవర్ అయినా, కానీ అక్కడ మన వాడిన ఎక్విప్మెంట్ ఉంటుంది కదా వాడి దగ్గర, హామ్ లేదు కదా వాడి దగ్గర, దేంతో చంపాను, ఎలా చంపాను? బైండింగ్ వైర్ మనకి ఉంటుంది కదా, ఆటో బైండింగ్ వైర్ అని, చాలా హార్డ్. అది రికవర్ అయిందా? లేదు, అది మనకు కనిపించలేదు, కానీ బాడీ ఉండింది ప్రూఫ్. కరెక్టే, కానీ రేపు పొద్దున డిఫెన్స్ కూడా అది లీడ్ తీసుకుంటారు, ఎలా చంపాడు, ఏం చెప్పాడు అని అడుగుతారు. ఇప్పుడు ధర్మవరం స్టేషన్ నుంచి ఆ బాడీ మేము ట్రేస్ చేసింది దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఎక్కడో ఒక వ్యక్తికి సంబంధించిన పొలాల్లో ఆడ బాడీ ఉందన్న సంగతి ఎవరు చెప్తే మాకు తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. సో లీడ్ చేసేది ఎవరు? వాడే చేస్తాడు. సో అక్కడ లీడ్ చేసినప్పుడు ఓన్లీ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అంటారు. అంటే పోలీసు వాళ్ళకి చెప్పే కన్ఫెషన్ చట్టంలో ఒప్పుకోరు. దానికి లీడింగ్ ఏదో ఒకటి ఉండాలంటారు కదా. ఆ లీడింగ్ ఏముంది అక్కడ అంటే డెడ్ బాడీ ఉంది. ఇప్పుడు డెడ్ బాడీ ఉందన్నప్పుడు లీడ్ వచ్చేసినట్టే కదా. సో అక్కడ కనెక్టివిటీ ఆటోమేటిక్ వచ్చేసింది. ఫిక్సప్ చేసుకున్నారు. కన్విక్షన్ గ్యారంటీ పడుతుంది సార్. రైట్, సూపర్. తర్వాత అండి, 3 కేసులు తీసుకొచ్చిన మీ ఆఫీసర్లు ఏమన్నారు? ఎక్సలెంట్ సార్. ఇంకేమంటారు సార్, దానికి ABCD అవార్డుకి నామినేట్ అయ్యింది, కానీ జస్ట్ మిస్ అయింది. అప్పుడు ఇంకా మంచి కేసులు ఏవో డిటెక్ట్ చేశారు. కరెక్టే కదా సార్. మరి అప్పుడున్న ఇన్స్పెక్టర్లు ఏం చేశారు? ఇన్స్పెక్టర్ గారే సార్. నేను అప్పుడు ఎస్ఐ, మీకన్నా ముందు అప్పుడు నేను ఎస్ఐ సార్. అవును, వాళ్ళు ఎందుకు దానికి అంతకు ప్రయారిటీ ఇవ్వలేదు సార్? మా చిన్న పెద్ద సార్ అని చెప్పేసి మాకు CA గారు ఉంటారు. ఆయన మేమందరం కోఆపరేటివ్గా చేస్తాం దాన్ని. అంటే లీడ్ ఇచ్చింది మేము అనమాట, ఇంట్రాగేషన్ చేసింది మేము. అంటే వాడు అంత కరడుగొట్టిన క్రిమినల్ ఎలా బ్రేక్ అయ్యాడని
సార్ మనం పేషెన్స్గా కూర్చోవడం, అంటే ఎమోషనల్ బ్రేక్ చేశారా? ఎమోషనల్ బ్రేక్ 100% జరిగింది సార్ అక్కడ. ఎందుకంటే కొద్దిగా రెచ్చగొట్టాం వాడిని. నువ్వేం పెద్ద ఇదేం కాదు కదరా అంటే, వాడు టెంప్టేషన్ అయిపోయి నేను వాళ్ళకంటే పెద్దోన్ని వీళ్ళకంటే పెద్దోన్ని అన్నాడు. ఒక మర్డర్ చేస్తే వాళ్ళకంటే పెద్దోన్ని ఎట్టేస్తారా అంటే, ఎవరు చెప్పినాడు సార్ నేను ఒకటి చేసినాను, నేను దగ్గర 3 చేశానని చెప్పాను. సో అది పోలీస్కి బెనిఫిట్ అయింది. ఆ రకంగా మేము చూస్తే అది నిజమా కాదా అని చూస్తే 100% అన్ని ఇంటర్లింక్ వచ్చేసాయి. అక్కడ మాకు మంచి అప్రిషియేషన్. సూపర్. తర్వాత అండి సార్ దాని తర్వాత మేము పట్నం స్టేషన్ అని చెప్పి అండ్ ముదిగుబ్బ కదిరికి మధ్యలో వస్తుంది అనమాట. అది సత్యయేసు బాబు సార్ మాకు అప్పుడు ఎస్పీ గారు ఉన్నారు. ఆ సార్ ఉన్నప్పుడు బాగా చేశాం సార్. ఎందుకంటే అడంగా మంచి టాస్క్లు ఏమంటే పోతుకుంటలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ ఓరియంటెడ్గా ఒక బడన్నపల్లి అని ఒక ఊరు ఉండింది. ఆ ఊర్లో ఎక్కువ ఇష్యూస్ వస్తుంటాయి రిపీటెడ్గా. ఎలక్షన్ జరిగి మారిపోయింది కాబట్టి గవర్నమెంట్ మారిన వెంటనే కొట్లాడుకునేది ఇవన్నీ జరుగుతా అంటే ఒకరిని తీసుకొచ్చి ఫిజికల్గా కౌన్సిలింగ్ అంటే ఏందో ఆ రోజు మేము చేసాం సార్. ఎక్సలెంట్ ఆఫీసర్ సార్. అట్లా ఆఫీసర్స్ ఎక్సలెంట్. ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే మీనింగ్ వేరే. ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే ఆ మజానే, ఐ మీన్ ఆ భయం సార్. మెయిన్ పోలీస్ అంటే భయం ఉండాలండి. దాని తర్వాత కంట్రోల్ అనేది ఎలా అయిపోయిందంటే మనం ఎన్ని లీగల్ యాక్షన్స్ తీసుకున్నా అంత కంట్రోల్ రాస్తాం. అంటే నేను బియాండ్ ద లా మాట్లాడకూడదు, బీయింగ్ ద లా అబైడింగ్ ఆఫీసర్, బట్ నిజం ఇది. అలా కంట్రోల్ చేస్తేనే సిస్టమ్ కొంతమంది మారుతారు, సెట్ అవుతారు. ఎవరు స్కూల్లో టీచర్ అయినా అంతే కదా సార్. ముందు మాట చెప్తాడు, వినకుంటే బెత్తం వేసి కొడతాడు. ఎందుకు ఆ ఇంట్లో అమ్మానని అంతే కదా, అమ్మానైనా 2 దెబ్బలు వేసి మార్చాల పిల్లోని అనుకుంటారు. మేము వేస్తే అది ఇల్లీగల్ అయిపోతుంది. ఓకే. తర్వాత దాని తర్వాత సార్ పోతుకుంట ట్రాన్స్ఫర్ అయిపోయాము. దెన్ పట్నం పోలీస్ స్టేషన్లో పీస్ఫుల్గా జరిగింది. ఓకే. అక్కడ ఓన్లీ మాకు ఈ సరాయి చేసేదే టాస్క్ ఉంది. ఊర్లు మారిపోయినాయి, చాలా కేసులు పెట్టాము. దగ్గర 90 కేసులు పెట్టాము అప్పుడు. మంచి కేసెస్ అన్ని సరాయికి సంబంధించిన కేసులు. అదొక టాస్క్ ఉంది, అందుకే పంపించారు అప్పుడు ఎస్పీ గారు కూడా. అక్కడ ఎక్కువ ఫ్లో అవుతుంది, లిక్కర్పై కంట్రోల్ చేయకుండా వచ్చేసేసి. రైట్. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసి సిఏగా ప్రమోషన్ తీసుకున్నాను. అండ్ నేరుగా వచ్చి రైల్వేలో ఫస్ట్ పోస్టింగ్ రైల్వే. రైట్ సార్, మీరు ఎస్ఐగా స్టార్ట్ అయిన దగ్గర నుండి సిఏ ప్రమోషన్ మధ్యలో మీకు చాలా మంది పనిచేశారు. అశోక్ బాబు గారు ఉన్నారు, తర్వాత యేసు బాబు గారు. అవును సార్. అందరి దగ్గర ఎవరు మీకు బాగా నచ్చిన ఆఫీసర్? అంటే అందరూ ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కాదన్ను, కానీ మీ మైండ్ సెట్కి లింక్ అయిన వాళ్ళు సార్. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సార్, ఫిజికల్ కౌన్సిలింగ్ ఏందనేది. అట్లా స్పెసిఫిక్గా పేరు ఎందుకు అన్నట్టుగా అలాంటి ఆఫీసర్లు దగ్గర చేస్తే ప్రౌడ్గా అనిపిస్తుంది. పోలీసింగ్కి విలువ ఉంటుంది. అవును. సరే, ఇక్కడికి వచ్చారు మీరు. లా అండ్ ఆర్డర్ నుంచి ఇందులోకి రాగానే సాధారణంగా ఏమనుకుంటారంటే అందరూ ఇది ఒక పనిష్మెంట్ పోలీస్ స్టేషన్. మీ బ్యాచ్మెంట్స్ అందరూ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంటారు. అవును సార్. ఫోకల్ పోలీస్ స్టేషన్లో మీరు నాన్ ఫోకల్. ఇక్కడ ఏముంటుంది రాబాయ్ అని అనుకున్నారా? లేదు, ఇక్కడ కూడా ఛాలెంజ్ని ఫేస్ చేసి మీ మార్కును చూపిద్దామని వచ్చాను. 100% సార్. ఇక్కడ ఏమీ లేదు అనడానికి ఏం లేదు సార్. లేకుంటే జీఆర్పీని ఎందుకు పెడతారు ఇక్కడ? ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ పోస్టే అవసరం లేదు, ఏం లేకుంటే. ఇక్కడ ఏదో ఉంది అనేదే 100%. అందుకనే ఇక్కడ పోస్ట్ ఇచ్చారు దానికి. సార్, ఇక్కడ నేను వచ్చినాక అబ్జర్వ్ చేసింది, నేను 2021 జూన్లో రిపోర్ట్ చేశాను. ఇక్కడ 6 months అప్పుడే అయిపోయింది 2021. ఆ 2021లో కోవిడ్ కూడా నడిచింది ఆ టైంలో. అది అయిపోయిన తర్వాత ఓన్లీ 6 months ఉంది. ట్రైన్స్ కూడా అప్పుడు కోవిడ్ టైంలో పెద్ద ఫ్లో కాలేదు. ఒక్కసారిగా తగ్గిన తర్వాత ట్రైన్స్ అన్నీ బాగా ఫ్లో అయినాయి. ట్రైన్స్ ఎప్పుడైతే ఫ్లో అయినాయో మళ్ళీ అఫెన్సెస్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయితే ఓకే, ఎలా ఉంటుందో బై ఇక్కడ దొంగతనం అంటే క్లూలెస్ నుంచి క్లూలోకి పోవాలి కదా, ఎలా ఉంటుంది అని చూస్తే లక్కీగా సార్ మీరు నమ్మరు, ఒక నోటోరియస్ క్రిమినల్ని పట్టుకున్నాము. ఒక బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోని, బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోడు ఉమేద్ అలీ జిన్నా అతని పేరు, హైదరాబాద్ నుంచి. అతని గురించి ఇన్ఫర్మేషన్ తీసి నీట్గా సెర్చ్ చేస్తే అతని దగ్గర మేము 67 తులాల బంగారు రికవరీ చేశాం. ఒకటే ఫస్ట్ బాలే 6 పడిపోయింది. 6? ఎస్. ఎలా పడిపోయిందంటే సార్, నీట్గా విత్ ప్రూఫ్ వాడు రిజర్వేషన్స్ ఎవ్రీథింగ్ టాలీ చేసుకొని వాడు ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం మ్యాపింగ్ చేసుకొని కొట్టేస్తాం. ఎలా అండి ఒకసారి చెప్పండి ఆపరేషన్? సార్, కంప్లైంట్ ఎవరు సార్? కంప్లైంట్ కాదు, డైరెక్ట్గా మేము ఇక్కడ కంప్లైంట్ ఆల్రెడీ కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ కేసెస్ రిపోర్ట్ అయిన కేసులు తీసుకున్నారు, డేట్స్ అవన్నీ తీసుకున్నాం అన్నమాట. డేట్స్ అన్నీ నోట్ చేసుకున్నాము, ఏ ట్రైన్లో జరిగాయి ఆ ట్రైన్ నోట్ చేసుకున్నాము. సరే, టేక్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ఆల్ దోస్ ట్రైన్స్. రిజర్వేషన్ అన్ని కలెక్ట్ చేస్తాము. రిజర్వేషన్స్ కలెక్ట్ చేస్తే ఒక కామన్ నేమ్ కనబడుతుంది ప్రతి చోట. అంటే ఒకసారి జిన్నా అని ఉంటుంది, ఒకసారి ఉమేద్ అని ఉంటుంది, ఒకసారి హుస్సేన్ అని ఉంటుంది, అట్లా డిఫరెంట్. ఏజ్ గ్రూప్ 25 years అది కామన్ ఉంది. సో కామన్ ఉంది. మేము కలెక్ట్ చేసింది కూడా 20 నుంచి 30 years ఏజ్ వరలోనే తీసుకున్నాం. నంబర్ సిమిలర్గా కనబడుతుంది అని చెప్పి చూస్తే ఏ నెంబర్ అయితే వాడు ఇచ్చాడో ఆ నెంబర్ నాట్ వర్కింగ్ అని వస్తుంది.
రైట్. సో ఫేక్ నెంబర్ ఇచ్చాడు, వీడు రెగ్యులర్ నెంబర్ ఇవ్వకుండా ఫేక్ నెంబర్ ఇచ్చాడు, ఎవడు వీడు అని చెప్పి మొత్తం ఆరాధిస్తే మా దాంట్లో ఇప్పుడు రైల్వేలో ఒక సిస్టమ్ ఉంటుంది సార్, అడ్వాన్స్ బుకింగ్ కూడా మేము తెలుసుకోవచ్చు. వాడు గతంలో రిజర్వేషన్ చేసుకొని తిరిగిన ప్రాంతము ప్లస్ అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా తెలుసుకోవచ్చు. ఈ నంబర్ నుండి నేను ఎక్కడ ప్రయాణం చేస్తాను విషయం మీకు తెలిసిపోద్ది. ఏ నంబరు ఈ ఫోన్ నంబర్ మీద ఈ వ్యక్తి అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఏమైనా చేయించుకున్నాడా అవన్నీ చూస్తే లక్కీగా వాడు ఒక రోజు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, వాడిని ఇక్కడే రాయచూరు దగ్గర దింపుకున్నాం వాడిని. మీరు సేమ్ ట్రైన్ జర్నీ చేశారా? ఆ మొత్తం వాడిని నెట్వర్క్ తీసుకొని మేము ఎక్కడ గుంతకల్ ఎక్కారా? నేను గుంతకల్ ఎక్కాము, గుంతకల్ ఎక్కేసి ఆర్పిఎఫ్ మేమంతా కలిసి ప్లాన్ చేసుకొని పలానా A1 కోచ్లో పలానా సీట్ నెంబర్లో వాడు కూర్చొని ఉన్నాడు. ఓకే, ఆ ఫీచర్స్ ఎలా చెప్పారు మీరు? మీరు అన్నట్లు A1లో 15లో ఉన్నాడు అనుకుందాం సార్. మాకు పేరు ఉంది, ఏజ్ ఉంది, ఫోన్ నెంబర్ ఏది పనిచేయట్లో అది ఉంది. ఈ పేరుతో మేము ఏమైనా చేసుకోవచ్చు. టీసీ గారు నేనున్నాను అనుకోండి, లేదా నా టికెట్ వేరే వాళ్ళకి అమ్మాను అనుకోండి, సింగిల్ అఫెండర్ కదా సార్ ఇతను. ఓకే, వేరే ఆప్షన్ ఎక్కడ ఉందంటే సింగిల్ అఫెండర్ ఇతను. టీసీ దగ్గరికి పోయి ఈ పేరు గల వ్యక్తి ఎక్కడున్నాడు అంటే చెప్పేస్తాడు అతను, పలానా A1 కోచ్లో పలానా బర్త్లో ఉన్నాడు అక్కడ చెప్పేస్తే ఇమ్మీడియట్గా అక్కడికి పోయాము. నీ పేరు ఉమేద్ అలీ జిన్నా కదంటే అవును నేనే సార్ అన్నాడు, రా బయటికి అని. ఏం ఆర్భాటం చేయలేదు సార్, హ్యాపీగా మేము ఏం చెప్పాలో వాడు అన్నీ కన్ఫెస్ అయినాడు. కొద్దిగా రికవరీ విషయంలో ఇబ్బంది పెట్టాడు. ముందు తమిళనాడుకి తీసుకుపోయినాడు, చెన్నైకి పోతే అక్కడ రికవరీ కొద్దిగా ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ కాదు సార్, హైదరాబాద్లో మేజర్ రికవరీ. వాడు నేటివ్ కూడా హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో మేజర్ రికవరీ అంటే అక్కడికి వెళ్ళేసి మొత్తం రికవరీ చేసుకొని వచ్చేస్తాం. అక్కడికి వెళ్ళారు, రికవరీకి వెళ్ళారు మీరు? సాధారణంగా లాండ్ ఆర్డర్ పోలీసులు వెళ్తే రికవరీ లోకల్ పోలీసుల ద్వారా వెళ్తారు, ఇస్తారు. అవును, జీఆర్పీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక చులకన భావం ఉంటుంది. రైల్వే పోలీసు ఇచ్చేవాళ్ళు వాడికి ఏమి ఇద్దామలే అన్న భావనలు ఉంటారు. మరి రికవరీ ఎలా వసూలు చేశారు మీరు? సార్ రైల్వేని మీరు అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడచ్చు, లేదా ఎక్కువ చేసి కూడా మాట్లాడచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఈడ కనుక కేసులు పెడితే నువ్వు అయిపోతావు చూడని చెప్తే ఎవడన్నా కూడా కొద్దిగా ఫంక్ అవుతాడు. హైదరాబాద్లో ఎక్కడ రికవరీ అయింది మీరు నమ్మరు సార్. పాత బస్తీ ఏరియాలో, పాత బస్తీ చార్మినార్కి దగ్గరగా ఉన్న ఒక అతి చిన్న గోల్డ్ షాప్ అది. అక్కడ వాడు ఆ ప్రాపర్టీని అంతా డిస్పోజ్ చేస్తే వాడిని లిఫ్ట్ చేయడానికి కూడా మేము, అంటే కామాఫ్లేజ్ అంటారు దీన్ని, మేము కూడా ముస్లిం డ్రెస్ వేసుకొని, ఆ డ్రెస్సెస్ వేసుకొని టోపీ పెట్టుకొని అతని షాప్లో పోయి అవి ఇవి మాటలు చెప్పి సలాం వాలేకుం వాలేకుం అస్సలాం అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకొని అవన్నీ చెప్పి సినిమాటిక్గా తీసుకొచ్చాం బయటికి. తీసుకొచ్చిన తర్వాత వాడు ఈజీగా చూస్తేనే ఈ వ్యక్తిని చూస్తేనే కన్ఫెస్ అయినాడు. ఈ వ్యక్తిని చూస్తేనే అర్థమైపోయింది ఎవడరా వీడంటే, సార్ పలానా దొంగ సార్ అన్నాడు. సరే గుడ్, ఏం మరి అంటే సార్ ఇచ్చాడు సార్ ప్రాపర్టీ, అయిపోయింది. అంతేగాని ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి జోస్యం చేయలేదు. జరుగుతాయి సార్, అవన్నీ జరుగుతాయి. అయినా కూడా రైల్వే కేసుల్లో వేలు పెట్టడానికి భయపడతారు కదా సార్. మొత్తం రికవర్ అయింది, మొత్తం రికవర్. 600 చేస్తున్నాడు అడిగారా? మెయిన్ సార్ వాడు ఏం వచ్చేసి దుబాయ్కి వెళ్ళాలి అండ్ మోర్ ఓవర్ కొద్దిగా ఫ్యామిలీలో కొత్తగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అబ్బాయి, డబ్బులు లేవు. సో మనిషి చూడడానికి చాలా స్మార్ట్గా ఉంటాడు. ఎవడు అసలు ముద్ద అని అనుకోడు, అఫెండర్ అనుకోడు, నీట్గా స్మార్ట్గా షేవ్ చేసుకుంటాడు, షూ వేసుకుంటాడు. ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ ప్రాపర్టీ కొట్టేసుకొని దిగేస్తాడు. ఓకే, ఈ లైన్ ఎందుకు ఇచ్చుకున్నాడు? ఈ లైనే కాదు సార్, వాడు మొత్తం మీరు నమ్మరు, నెల్లూరు, రేణిగుంట, కేరళ, తమిళనాడు ఈ ఏరియాలంతా దొంగతనం చేస్తాడు. వాడు 15 days టూర్ కొడతాడు. 15 days హైదరాబాద్ వదిలేస్తే మళ్ళీ తిరిగి సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసుకొని 15 daysకి వాడి చేతిలో ప్రాపర్టీ. ఒకవేళ హ్యూజ్ ప్రాపర్టీ కనుక దొరికితే ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్కి పోతాడు, ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. అంటే సరిపోదా డబ్బులు? ఇంత ఎన్ని చేసినా, ఇన్ని ట్రైన్లు కొట్టినా వాడికి? లేదు సార్, ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు కొట్టేసాం దొంగతనము, లాట్ ఆఫ్ మనీ దొరికింది, అయిపోయింది, మళ్ళీ కావాలా? సో ఇది ఈజీ యాక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు వదులుతాను ఆ ప్రాసెస్? ఓకే, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? వాడు ఇప్పుడు అంటే కేసు ట్రయల్ నడిచింది, అంతా అయిపోయింది, దాదాపు 1 సంవత్సరం రోజులు లోపలే ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళినాడు నెక్స్ట్? వాడి మీద వాచ్ ఉంది, వాచ్ 100% ఉంది సార్. ఇల్లు మార్చేశాడు, అంత లొకేషన్ తెలిసిపోయింది కాబట్టి అంత లొకేషన్ మార్చాడు. అయినా వన్ ఫోన్ నెంబర్ ట్రాకింగ్లో అయితే ఉంది. అదేనండి. తర్వాత సార్ బాగా ఇంకా గుర్తుండే కేసు సార్ నెక్స్ట్ సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు అని చాలా ఇప్పుడు సార్ చెప్పారు. ధర్మవరం దగ్గర ఒక కేసు చెప్తున్నారు మీరు, అందులో కన్విక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ కేసు సార్ అది. అంటే మానవ పాయింట్ ఆఫ్ వ్యూలో, హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదు, కానీ అలాంటి సంఘటన జరిగింది. ఒక ప్రెగ్నెంట్ లేడీని ఒక నోటోరియస్ ఏమంటారు అంటే సెక్షువల్ పర్వర్టెడ్ ఫెలోస్ ఉంటారు కదండి, వాళ్ళు కొంతమంది అంటే ఒక వ్యక్తి ఒకే అఫెండరు, అంటే మేము రాకముందు జరిగింది ఇన్సిడెంట్ ఇది. బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ వెళ్తా ఉంటే డోర్ పక్కన నిల్చొని ఆమె ట్రైన్లోనే
మిడ్ నైట్ ఆ టైంలో ఆమెను బయటికి పుష్ చేసినాడు. అయ్యో, ఆమె ప్రెగ్నెన్సీ కూడా పోయింది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే ఎంత? బికాస్ ఆఫ్ ఆర్నమెంట్స్ కోసము అండ్ సమ్ అదర్ థింగ్. అది అచ్చా. పాపం ఆమె చాలా అసలు చాలా హైలైట్ అయింది సార్ కేసు అది. అప్పుడు మోహన్ ప్రసాద్ సార్ అని చెప్పి సిఏ గారు ఉన్నారు అప్పుడు ధర్మవరంలో, అండ్ రమేష్ బాబు అని చెప్పి మన రమేష్ బాబు సార్ అని చెప్పి తిరుపతి డిఎస్పీ ఉన్నారు. ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఆ కేసుని. ఇమ్మీడియట్లీ వాడిని పట్టేసుకున్నారు, వాడిని రిమాండ్ పెట్టినారు. ఇప్పుడు 14 years కన్విక్షన్ పడింది వానికి. సూపర్. వాడు అంత ఈజీగా దొరికాడు సార్? అంత ఈజీగా దొరకలేదు సార్, పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. దాదాపు 7-8 days వాళ్ళు వదిలేశారు. ఇంకా మొత్తం ఫీల్డ్లో తిరుగుతున్నారు. వినుకొండ అనే ప్రాంతంలో దొరికాడు వాడు. అది ఎక్కడో సీసీ కెమెరాలో వన్ ఫుటేజ్ రంగు కలర్ షర్ట్ బట్టి క్యాచ్ చేసినాడు. వాడు ఆ కన్ఫెస్ కూడా అయినాడు, ఆ కేసు అది ఒప్పుకున్నాడు. ఆమె కూడా వీడియో అని చెప్పేసి. అలాంటి మంచి క్లాసిక్ కేసు. అంటే చెప్పేది ఏమన్నా సార్, రైల్వే ప్యాసింజర్స్ ఎంతసేపు డబ్బులు నగలు తీసి పెట్టుకునేదే కాకుండా మిడ్ నైట్లో దయచేసి యూరినల్స్కి పోయేటప్పుడు ఒక్కరు మాత్రం పోవద్దండి. మరి ఎలా సెక్యూరిటీ అంటే, ఇప్పుడు వాకిళ్ళ దగ్గర ఎవరు వెయిట్ చేస్తుంటారు, ఎవరు క్యాచ్ చేయలేరు కదా సార్. వాడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏదైనా చేస్తారు. అంటే ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళు మేల్ ఆర్ ఫిమేల్ ఒంటరిగా మాత్రం యూరినల్కి వెళ్ళకూడదు సార్. అంటే అవకాశం, ఇప్పుడు ఒకరే ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పదు, కానీ ఎందుకన్నా మంచిది కొద్ది ప్రికాషన్స్ తీసుకొని, అంటే 9 o'clockకి 10 o'clockకి మనం ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని అర్లీ మార్నింగ్ వరకు కొద్దిగా పేషెన్స్తో ఉండి, మరి మార్నింగ్ అవర్స్లో పోతే అప్పుడు అందరూ తిరుగుతుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు సార్. 1 గంటకి 2 గంటలకి. కానీ వాష్రూమ్కి వస్తున్నప్పుడు ఆల్రెడీ డోర్ దగ్గర కొంతమంది ఉంటారు. అవును సార్. మరి అప్పుడు ఏం చేయమంటారు? అది సార్, అది టైమింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్పేది మిడ్ నైట్లో అనవసరంగా మనం, అంటే ఆ టైంలో మిడ్ నైట్లో మనం లేచిపోయేటప్పుడు వాడు ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని ట్రై చేస్తాం. రైట్. ఆ టైం కాకుండా అర్లీగానే ముందే పోయి చేయడము, లేదా వాటర్ తక్కువ తీసుకోవడము. అంటే ఇవన్నీ మేము చెప్పొచ్చో లేదో తెలియదు కానీ సార్, పర్లేదు. బట్ ఎందుకు చెప్తున్నాము అంటే, ఛాన్సెస్ అది జరగడానికి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇది కొద్దిగా ఈ ఒక్కరోజు జర్నీ జాగ్రత్త తీసుకుంటే మంచిదే కదా అని చెప్పి ఆ పాయింట్. అది ఓకే. తర్వాత ఇంకోటి చెప్తున్నారు సార్, ట్రైన్ సిగ్నల్ ట్యాంపరింగ్. సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది వెరీ వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ. దీన్ని ఎలా చూస్తారంటే, సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఈక్వల్ టు మర్డర్ కేసు మాత్రం చూస్తారు. రైల్వే మర్డర్ కేసు అంటుంది. ఆర్పిఎఫ్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే సార్, మెకానిజంని కట్ చేయడం. ట్రైన్ ఒక 70-80 కిలోమీటర్ల స్పీడ్లో పోతూ ఉంటుంది. దాన్ని సడన్గా ఆపాలి అంటే, అది ఒక మెకానిజంని వాడు డిఫెక్ట్ చేస్తే మొత్తం ఏదైనా జరగవచ్చు ట్రైన్కి. ఆ ట్రైన్లో ఎంతోమంది ప్రయాణం చేస్తుంటారు. వాడు సడన్గా ఏదైనా జరగరాని జరిగితే మొత్తం ట్రైనే కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి అంత సీరియస్గా తీసుకుంటారు ఆ కేసు. ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఆర్పిఎఫ్ తీసుకుంటారు, జిఆర్పి తీసుకుంటారు, ఇద్దరం తీసుకుంటాం సార్. జిఆర్పి వచ్చేసి వాళ్ళ చైన్లు లాగే కేసు మేము ఇన్వాల్వ్ అవుతాము. ఆ సిగ్నల్ని కట్ చేసే కేసు మాత్రం ఆర్పిఎఫ్ వాళ్ళు కేసు కడతారు. ఏ సెక్షన్ పెడతారండి అందులో? సార్ వాళ్ళు వచ్చేసి 174 రైల్వే యాక్ట్, 174 రైల్వే ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళు దాని మీద సిగ్నల్ సబోటేజ్ అని చెప్పి ఈక్వల్ టు మర్డర్ కేసు. వాళ్ళకి ఈ మర్డర్ కేసుతో సమానం ప్రాపర్టీ విషయంలో. మనకి చైన్ స్నాచింగ్స్ లాగుతారు కాబట్టి మనం రెగ్యులర్ రాబరీ కేసులు అవి కట్టుకుంటాం. అయితే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరున్నారంటే సార్, బాగా యాక్టివ్గా మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్రలో షోలాపూర్ అనే ప్రాంతంలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, కరెక్ట్గా సమ్మర్ టైంలో బయలుదేరతారు. కరెక్ట్గా ఈ వర్షాలు తక్కువ ఉన్న టైంలో బయలుదేరేసి ఒక పాయింట్ని చూజ్ చేసుకుంటారు వాళ్ళు మ్యాపింగ్లోనే. గుంతకల్ అయితే చేయరు, జంక్షన్ గుంతకల్ పక్కన ఏదైతే చిన్న రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్ని చూజ్ చేసుకుంటారు. ఆ రైల్వే స్టేషన్కి లోకల్ ట్రైన్లో ముందే పోయి చేరుకుంటారు. లోకల్ ట్రైన్లో చేరుకున్న తర్వాత దిగి, అక్కడ మనుషులు ఎవరు దిగని ప్రదేశం కాబట్టి అక్కడే భోజనాలు అవన్నీ తెచ్చుకుంటారు, తినేస్తారు. అక్కడ నుంచి ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్ళి ఒక సిగ్నల్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ని చూసుకొని, ఈ పాయింట్ మనం కొడతాం ఈరోజు అని చెప్పి డిసైడ్ అయిపోయి కొట్టేస్తారు. ఎప్పుడైతే సార్ సిగ్నల్ని వైరింగ్ ఉంటుంది, ఆ వైర్ని కట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ పన్న సిగ్నల్ రెడ్లోకి మారుతుంది. రెడ్లోకి మారిపోయిందంటే ఇంకా ఆటోమేటిక్గా ట్రైన్ ఆగాల్సిందే. లోకో పైలట్ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనివ్వడు బండిని, అది క్లియరెన్స్ వచ్చేంత వరకు. ఈ టైంలో ఏం చేస్తారు, ఒక్కసారిగా స్లీపర్ కోచెస్లో రష్ అయిపోయి లోపలికి పోరు సార్ వాళ్ళు. మనిషి మీద మనిషి ఎక్కుతాడు, దాన్ని హ్యూమన్ ల్యాడర్ అంటారు. మనిషి పైన మనిషి ఎక్కేసి చేతులు పెట్టి ఎట్లా పడితే అట్లా ఎన్ని చైన్లు లాగాలంటే అన్ని చైన్లు లాగేస్తారు. అలాంటి సంఘటన మాకు 2 స్లీపర్ కోచ్లో, మెయిన్ స్లీపర్ కోచెస్లోనే చైన్లు లాగేది. చైన్ స్నాచింగ్ జరిగేదంతా కూడా స్లీపర్ కోచెస్లోనే ఎక్కువగా జరుగుతాయి. అది ఎవరికి జరుగుతాయంటే సార్, కిటికీల దగ్గర లేదా డోర్కి దగ్గర ఎవరికైతే రిజర్వేషన్ అయిందో లేడీస్కి, వాళ్ళనే టార్గెట్ చేసి ఈజీగా దిగేస్తారు. వాళ్ళకి బండి ఎంత స్పీడ్లో పోతున్నది అనవసరం.
లాగేస్తారు, దిగేస్తారు. సార్ ఈ విధంగా ఎంతమంది గ్యాంగ్ ఉంటారండి? సార్ షోలాపూర్లోనా సార్ మీరు ట్రైన్కి అటాక్ చేసేప్పుడు సిగ్నల్ 4 to 5 మెంబర్స్ అచ్చా, రెండు వైపులు కొడతారా? రెండు వైపులో కొడతారు సార్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లయినా. ఒకసారి వాడు ఇలా తొంగి, ఇప్పుడు ఒక అఫెన్స్ జరిగింది, తొంగి చూసేలోపు వాడు అక్కడ కనబడాడు, వాడు కింద నుంచి వెళ్ళి అవతల పక్క కొట్టేస్తారు. మరి అవతల నుంచి చూస్తే మళ్ళీ ఇటువైపు వచ్చేసి అటు పక్క కొడతారు. అట్లా 3-4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అట్లా అంటే నేను వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. 14/22 క్రైమ్ నెంబర్, అది 2022 ఏప్రిల్ 8వ తేదీ జరిగింది. మే 8కి దొంగలు పట్టుకున్నాం. ఎలా? వీళ్ళది ఆల్రెడీ కేసులు తమిళనాడులో రిపోర్ట్ అయినాయి. సేమ్ మీరు ఎంఓ అన్నారు కదా ఇందాక, మోడస్ ఆపరండి అని. ఇదే నేర విధానం ఎవరికుందని స్టడీ చేస్తే తమిళనాడులో ఒక గ్యాంగ్ ఉంది, షోలాపూర్లో ఒక గ్యాంగ్ ఉంది. ఈ షోలాపూర్ గ్యాంగ్ వాళ్ళు తమిళనాడులో వాయిదాకు పోయి వస్తున్నారు. ఆ రోజు వాయిదాకు పోయి వస్తున్న రోజు వీళ్ళు మూమెంట్ కనబడింది. నాకు కనబడితేనే మీరు నమ్మరు సార్, ఎగ్జాక్ట్ 2 నకిలీ చైన్, అంటే వాళ్ళు ఆగినారు ఎక్కడ, గూడూరు దగ్గర చైన్ స్నాచింగ్ చేసినారు. తిరిగి షోలాపూర్ పోతుంటే గుత్తిలో దింపుకున్న ఇద్దరిని. గుత్తిలో రెడ్ హ్యాండెడ్గా దింపుకొని చూస్తే వాళ్ళ దగ్గర చైన్లు దొరికినాయి. రెడ్ హ్యాండెడ్గా దొరికిన సిగ్నల్ ట్యాంపరింగ్ అఫెండర్స్ వాళ్ళు పార్దీ గ్యాంగ్. వీళ్ళు పార్దీ అని చాలామంది ఉన్నారు సార్ షోలాపూర్లో. దగ్గర 100 నుంచి 150 మంది పార్దీ గ్యాంగ్స్ ఉన్నారు. సరే, పార్దీ గ్యాంగ్ అనగానే అది యాక్చువల్గా మధ్యప్రదేశ్కి, మహారాష్ట్రకి, ఛత్తీస్గఢ్కి, ఇవన్నీ బార్డర్లో ఉంటారు. రాజస్థాన్, గుజరాత్ ఆ సరౌండింగ్స్ ఉంటారు ఎక్కువ. వాళ్ళంతా ట్రైబల్. వాళ్ళు ఒకవేళ అటాక్ చేసి హెడ్ మీద కొడతారు, అక్కడ చంపేస్తారు. వాళ్ళకి అంతా ట్రైబల్ యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి. మీరు రికవరీకి వెళ్ళినప్పుడు కానీ అరెస్టెడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగేది చాలా భయంకరంగా అనిపిస్తుంది. కొంతమంది ఆఫీసర్లు ఆ భాష కూడా నేర్చుకున్న ఆఫీసర్ కూడా ఉంటారు అందులో. మీరు అటువంటి నటోరియస్ గ్యాంగ్ని ఎలా పికప్ చేశారు? సార్ మాకు ఆ రోజు జరిగిన అఫెన్స్లో 4 ఉన్నారు. 4 అఫెన్స్లో 2 ఆల్రెడీ మేము ట్రైన్లో దింపేసుకున్నాము. అఫెన్స్ చేసి వాయిదా వస్తుంటే ఇంకా 2 లిఫ్ట్ చేయాలి. ఇంకా 2 లిఫ్ట్ చేయాల్సిన సంఘటనలో మీరు అన్నట్టుగా నా పైన ఒక చిన్న అటెంప్ట్ జరిగింది. వాడిని పట్టుకొని ఎప్పుడైతే పోతామో అందరూ ఒక కత్తి ఉంది. వాడు ఆల్రెడీ స్టాప్ చేయడానికి వచ్చేసాడు మా దగ్గరగా. మేము అక్కడ టాక్టిక్గా బిహేవ్ చేసాము, మనం ఏదో పట్టుకొని వచ్చేస్తాం. లక్కీగా ఏం జరగలేదు. ఇంకొక అఫెండర్ని దాదాపు ఒక 6 నెలల తర్వాత పట్టుకున్నాము. వాడిని కూడా ఒక సినిమాటిక్ స్టైల్లో ఇక్కడ తుల్జాపూర్ అనే ఏరియా, శక్తిపీఠం ఉన్న ఏరియా, కరెక్ట్గా అమ్మవారి గుడి కాడ వాడిని పట్టుకోవచ్చు. ట్రాకింగ్ సార్, మేడం గారు వచ్చినప్పటి నుంచి, మన ఎస్ఆర్పి మేడం, చోడేశ్వరి మేడం గారు వచ్చినప్పటి నుంచి టాస్క్ ఓరియంటెడ్ ఉంటుంది. వర్కాలిక్ వదలరు, ఖచ్చితంగా పని చేయాల్సిందే, తిరగాల్సిందే, పోవాల్సిందే. దట్ ఈస్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే సార్, మీరు సిగ్నల్ ట్యాంపరింగ్ అన్నారు. అదే ఎంఓ కాకుండా ఇంకొక ఎంఓ కూడా కనిపిస్తుంటుంది. ఉన్నాయి సార్, చాలా ఎంఓస్ ఉన్నాయి సార్, రకరకాల ఎంఓస్. రూపాయి కాయిన్ పెట్టి ఏ విధంగా వాళ్ళు దీన్ని సిక్కా గ్యాంగ్ అంటారు సార్. సిక్కా గ్యాంగ్ అంటే, సిక్కా అంటే కాయిన్. ఆ కాయిన్ని రైల్వే ట్రాక్కి గ్యాప్ ఉంటుంది సార్, ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కొద్దిగా డిస్టెన్స్లో. అది ఏదో సమ్మర్ టైంలో రాడ్స్ ఎక్స్టెన్షన్ హీట్ వల్ల కొద్దిగా పెద్దగా అయితే కాబట్టి జాయిన్ అయితే దాని తర్వాత వీలు పోతుంది అన్నట్టు పెట్టింటారు దాన్ని. కానీ అక్కడే ఒక మెకానిజం పెట్టింటారు. అక్కడ ఎప్పుడైతే ఒక కాయిన్ని ఆ 2 జాయింట్ల మధ్యన పెడితే కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ కాయిన్ని పెడతారు. ఎందుకంటే స్టేషన్ మాస్టర్ ఆల్రెడీ ట్రైన్ పోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఆ సిక్కాని పెట్టాడో అది ఆటోమేటిక్గా గ్రీన్ కాస్త రెడ్లోకి మారుతుంది. అది ఆ ప్రాక్టికల్గా కూడా చూసాం మేము. చూస్తే కరెక్ట్గా మారిపోతుంది అది. ఎందుకు అంటే ఇంటర్లింక్ అలా ఉంటుంది, దాని మెకానిజమే అలా ఉంటుంది. ఎప్పుడైతే రెడ్లోకి మారిపోతుందో ట్రైన్ ఆగిపోతుంది. ట్రైన్ ఆగిపోయినప్పుడు ఆ సిక్కా గ్యాంగ్ ఆల్రెడీ 5-6 మంది ఉంటారు. పోవడం, స్లీపర్ కోచెస్లో ఎక్కడం, చైన్ స్నాచింగ్ చేయడం. సార్, ఈ కాయిన్ పెట్టగానే గ్రీన్ రెడ్ అవుతుంది కదా, స్టేషన్ మాస్టర్కి కానీ అంటే సిగ్నల్ ఇచ్చిన మాస్టర్ కానీ ముందున్న మాస్టర్ కానీ ఆ సిగ్నల్ తెలియదా రెడ్ పడింది ఎందుకు పడిందని? ఆటో మన లోకో పైలట్ గారు ఉంటారు, లోకో పైలట్ గారు వెంటనే వాకీ టాకీలో మెసేజ్ ఇస్తారు, ఎందుకు రెడ్ వేస్తారు మీరు అని. మీరే వేస్తారా లేకపోతే ఎవరైనా వేస్తారా అని. అప్పుడు వెంటనే స్టేషన్ మాస్టర్, నియర్ బై స్టేషన్ మాస్టర్, నేను వేయలేదు అంటాడు సార్. వేయలేదు అంటే మరి ఇక్కడ రెడ్ లైట్ పడిందంటేనే వెంటనే అలర్ట్ అయిపోతారు సార్. అయిపోతేనే ఆర్పిఎఫ్కి ఫోన్ వస్తుంది, ఏదో సంథింగ్ ఏదో జరిగింది, మేము సిగ్నల్ వేయకుండానే సిగ్నల్ పడింది. లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు, టెక్నికల్ టీమ్ని పిలుస్తారు వెంటనే. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో అక్కడ అందరూ ఉండాలి. ఎలా వస్తారు నైట్ టైం అండి? వాళ్ళు ఆల్రెడీ అవైలబుల్ ఉంటారు సార్ వాళ్ళు. ఆర్పిఎఫ్ బై రోడ్ రాలేదు కదా, ట్రాక్ మీద రావాలి కదా. ఆర్పిఎఫ్ కాదు సార్, మనకి టెక్నికల్ టీం కూడా అవైలబుల్ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మూవింగ్ ఉంటారు వాళ్ళు. నైట్ వాళ్ళకి స్పెషల్ డ్యూటీస్ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎక్కడ స్పాట్ ఏం జరిగినా అక్కడ రష్ అయిపోతారు. కరెక్టే మీరు అన్నట్లుగా. టెక్నికల్ టీం కింద దిగారు, వాళ్ళ మీద దాడి చేస్తారు కదా. ఛాన్స్ ఉంది సార్, దాడి చేస్తుంటే మేము అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ప్రాక్టికల్గా మేము పోయేసరికి అన్నీ అయిపోయాయి.
ఈ టెక్నికల్ టీమ్ హాఫ్ అన్ అవర్ ఇవన్నీ చూసుకునేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ప్రాపర్టీ తీసుకొని అఫెన్స్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. అచ్చా, మీరు నమ్మరు సార్, ట్రైన్లోనే వచ్చి ట్రైన్లోనే దొంగతనం చేసుకో, అది కూడా అనుకోనికి లేదు. ఒక 4-వీలర్ వెహికల్లో వచ్చి దొంగతనం చేసుకొని పోతున్నారు. ఎక్కడ? రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు మీద వెహికల్ పెట్టేసుకుంటారు. ఆ ట్రైన్ ఎక్కడ ఆపేసుకుంటారు. అఫెన్స్ అయినాక బండి ఎక్కేసి వెళ్ళిపోతారు. ఎలా ఇక్కడ ఏం జరిగాయి సార్, పట్టుకున్నాం. అదే షోలాపూర్ గ్యాంగ్ అలాంటిదే. మొన్న రీసెంట్గా పట్టుకున్నాం, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్, మీర్జాపూర్ గ్యాంగ్ అంటారు దాన్ని. వాళ్ళు యూపీ 63S8283 బండి నంబర్ అది. ఆ వెహికల్ వేసుకొచ్చి కర్నూల్లో ఎక్కడ సార్ ఇది ఉలిందకొండ అనే ప్రాంతం దగ్గర 27 తులాల బంగారు బ్యాగ్ కొట్టేసి 2 చైన్లు లాక్కొని దిగేసినారు. బండి అప్పుడు ఎక్కడుందంటే టోల్ ప్లాజా పక్కన ఒక బండి వెయిట్ చేస్తూ ఉంది. ఆ బండిలో డ్రైవర్ రెడీగా ఉన్నాడు. అఫెన్స్ చేసుకునే వెంటనే వచ్చి కారు ఎక్కినారు, వెళ్ళిపోయినారు. అంటే ట్రాక్కి హైవేకి మధ్యలో పెట్టుకుంటారు, పక్కనే దగ్గరే. ఆ పాయింట్ చూస్ చేసుకుని మ్యాపింగ్లో అట్లే చూస్ చేసుకుంటారు వాళ్ళు. ఇదంతా ఒక హోంవర్క్ సార్. ఇది అంత ఈజీగా ట్రైన్ అఫెండర్స్ ఆషామాషిగా మన వాళ్ళు మాకు చేయరు. అది చాలా ప్లాన్డ్గా వస్తారు. 5-6 మంది వస్తారు. ఎక్కడ ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారు. ఏ పాయింట్ని చూస్ చేసుకోవాలా. సార్ సిక్కా గ్యాంగ్ కాకుండా ఇంకో కొత్తగా గ్యాంగ్లో మీరు ఐడెంటిఫై చేస్తారు? చేసాం సార్. జార్ఖండ్లో రాంచీలో ఒక గ్యాంగ్ ఉంది. అది ఎంత ప్రొఫెషనల్ అంటే సార్, మీరు యాక్చువల్గా వయసు పిల్లలు మాత్రమే. రాంచీ అంటే వాళ్ళు పూర్తిగా సైబర్ క్రైమే కదండి? లేదు సార్, దీంట్లో కూడా మీరు ఆ గ్యాంగ్ మీరు ఏజ్ లిమిట్ తీసుకుంటే అబౌవ్ 45 years. ఓకే. ఇప్పటిదాకా సిగ్నల్ ట్యాంపరింగ్, చైన్ లాగేది వీళ్ళంతా పిల్లలేమో అనుకుంటాము. 20 నుంచి 35 మధ్యలో ఏజ్ వాళ్ళు అనుకుంటాం. కానీ ఆ గ్యాంగ్ స్కిల్డ్ గ్యాంగ్ అంటారు. అది ప్రొఫెషనల్స్ వాళ్ళు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, 45 నుంచి 67-70 years వాళ్ళు చేస్తున్నారు దొంగతనాలు. అంటే ఎవరికి అనుమానం రాదండి? ఎవరికి అనుమానం రాదు సార్. మేము రీసెంట్గా 2 పట్టుకున్నాము. ఆ 2 ఎలా పట్టుకున్నామంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే అడ్వాన్స్ రిజర్వేషన్స్ తీసుకున్నాము. మీరు అన్నట్టుగా ఇందాక ఒక కేసు రాకముందే, ఎఫ్ఐఆర్ రాకముందే నేను డిటెక్ట్ చేస్తామన్నా కదా, ఆ కేసుని మేము అలాగే డిటెక్ట్ చేసాము. నెక్స్ట్ రిజర్వేషన్ లింగంపల్లి నుంచి కాకినాడ ట్రైన్కి చేయించుకున్నారు. వాళ్ళు ఎలా వచ్చారు తెలుసా సార్? అక్కడికి ఫ్లైట్లో వచ్చారు. హైదరాబాద్ ఫ్లైట్లో టికెట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫ్లైట్ నుంచి వాళ్ళ ప్లేసెస్ నుంచి, రాంచీ నుంచి. ఒకడు రాంచీ, ఒకడు సిలిగురి అని చెప్పి ఒక ఏరియా ఉంది వెస్ట్ బెంగాల్ బార్డర్, నేపాల్ బార్డర్. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఆ ట్రైన్ ఎక్కడానికి. మేము ఆల్రెడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మా పని మేము చేసాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు వచ్చారు, వచ్చిన వెంటనే క్యాచ్ చేశారు. వాడు నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే సార్, వాడు ఎలా పట్టుకున్నారు మీరు నన్ను అంటే, ఏ బేస్ మీద పట్టుకున్నారు, అంటే బేస్ కాదు, ఏ రకంగా పట్టుకున్నారు నన్ను చెప్పాము. అలా అన్ని రివీల్ చేస్తే వాడు సార్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమంటే, ఎయిర్పోర్ట్లో కూడా ఫేక్ నేమ్ పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ ల్యాబ్స్ ఉందనేది ఒకసారి అర్థమవుతుంది. ఒక ఆధార్ కార్డు ఫేకే, ఒక పాన్ కార్డు ఫేకే. ఇవన్నీ పెట్టుకొని ఒక వ్యక్తి ఒక చోటు నుంచి ఒక చోటికి ఫ్లైట్లో తిరుగుతున్నాడు అంటే వాట్ కైండ్ ఆఫ్ మన సిస్టమ్ అనేది తెలుసుకోవాలి. భయం అయితే సార్. ఇప్పుడు ఇదేదో దొంగతనం కాబట్టి సరిపోయింది, అది వేరేదైతే వేరే ఇష్యూ అయితే మనం ఏం చేసేది లేదు. అంటే సెన్సేషన్ అయితేనే అన్నట్టుగా అయితే ఎట్లయితుంది? ఇప్పుడు ఈ పర్సనే వచ్చినాడు అంతే, అట్లా రేపు ఇంకోటి వస్తే అంతే కదా. వైర్లో ఉన్నప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? లేదు. చెప్పేసా రైట్ సార్. ఈ తరహా ఇంకేమైనా కొత్త ఎంఓ వచ్చాయా సార్? ఈ తరహా ఎంఓ ఉన్నాయి. ఇంకొక ఎంఓ ఎట్లుందంటే సార్, పాపం ప్యాసింజర్స్ అందరూ పెద్ద పెద్ద లగేజెస్ పెట్టుకొని రైల్వే స్టేషన్ ఒక 10 నిమిషాల్లో వస్తుందనగా ముందే లేచి ఆ బ్యాగులన్నీ తెచ్చి వాకిళ్ళ కూడా పెట్టుకుంటారు. భోగి వస్తుంది ఎక్కిపోదామని. అంటే ఎక్కుదామని ఒకటి, దిగాలంటే కూడా పాపం వాళ్ళ సీట్స్ నుంచి తెచ్చి వాకిళ్ళ దగ్గర పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంక వస్తే నెక్స్ట్ స్టేషన్ దిగాల మేము. ఆ టైంలో ఒక గ్యాంగ్, హర్యానా గ్యాంగ్, అది వాళ్ళు రౌండప్ చేస్తారు ఆ లగేజ్ని. ఈ బ్యాగ్ ఇది అనుకోండి సార్, మొత్తం ఇట్లా రౌండప్ చేస్తారు. ఇక్కడ డోర్ దగ్గర మనిషి, లగేజ్కి సంబంధించిన మనిషి అక్కడ ఉంటారు ముందర. ఈ లగేజ్ దగ్గర ఎవరు ఆక్యుపై చేస్తారంటే వీళ్ళంతా ఆక్యుపై చేసేసింటారు. ఆమెతో మాట్లాడుతుంటారు, ఇంకెంతసేపు అండి, ఇంకా 10 నిమిషాలు వస్తుంది, 5 నిమిషాలు అట్లా మాటలు పెట్టేస్తే ఈడ ఒకటి జిప్ ఆపరేట్ చేసి మొత్తం మనకి ఏం కావాలో అన్నీ తీసేసుకుంటారు. చూడండి, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఎంఓస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఎంఓస్. వాడు ఎట్లా వాడాలో అట్లా వాడుతున్నాడు. బ్యాగ్ పట్టుకు దిగిపోవడం కాదు, అక్కడే ఓపెన్ చేస్తాడు, అక్కడే ప్రాపర్టీ తీసుకుంటాడు, వాడు బ్యాగ్లో పెట్టుకుంటాడు, ఈతల పక్క నుంచి దిగేస్తాడు. వీళ్ళు వాళ్ళ లగేజ్ తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ప్రాపర్టీ ఎక్కడ రానైనా అని చూస్తే కనపడదు సార్. ఇది కాకుండా ట్రైన్ సిగ్నల్ దగ్గర కాకుండా
లోపటి నుంచి చైన్ తీసుకోకుండా ఎస్, ఇప్పుడు బయట నుంచి కూడా కొన్ని చేస్తున్నారని వచ్చింది. అవును అది సార్. ఎలా అండి ఇది? దాన్ని ఏసీపీ అంటారు, అంటే అలారం చైన్ పుల్లింగ్ అని చెప్పేసి. మనం జనరల్గా రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఎక్కిన తర్వాత ఒక రెడ్ది అవును. రాడ్ మార్ ఉంటుంది, ఎమర్జెన్సీ కేసులో లాగండి దాన్ని అని ఉంటుంది. అవును. ఎమర్జెన్సీ కేసు మనకే కాదు, దొంగలు కూడా ఎమర్జెన్సీ కేసు వాడుకుంటున్నారు. అక్కడనే కాదు సార్, అక్కడే కాకుండా దానికి ఒక లింక్ ఉంటుంది. ఆ వైరింగ్ అంతా కూడా ట్రైన్ లోపల నుంచి కోచ్ నుంచి రన్ అయ్యి బయటికి ఒక లివర్ ఉంటుంది సార్. అది ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తే కూడా ట్రైన్ ఆగిపోతుంది. బ్రేక్ ఉండేది బ్రేక్ అప్ అయిపోతుంది. అది అప్ అయిన వెంటనే భయంకరంగా గ్యాస్ వస్తుంది. దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తేనే మళ్ళీ ట్రైన్ రన్ అవుతుంది. అది క్లోజ్ చేసేంత వరకు ట్రైన్ రన్ కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఏసీపీలు ఫర్ ఎగ్జాంపుల్ గుంతకల్లో 5 మంది దిగారు దొంగతనం చేయడానికి. ఇక్కడ వద్దనుకున్నారు, ఆదోని దగ్గర దొంగతనం చేద్దాం అనుకున్నారు. ఆదోని దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉండేది చూసి ఇక్కడ కూడా వద్దు, మనం బయటకు పోయినాక బండి ఆపుకుందాం అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు బండి ఎక్కడ ఆపాలని. కంప్లీట్గా కొండ ప్రాంతాలు, మబ్బుగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ట్రైన్ ఆపడానికి ఒక వ్యక్తి 2 కోచ్ల మధ్యలో నిలబడతాడు. ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్, అవును. దాని మీద నిలబడతాడు. నిలబడేసి కరెక్ట్గా రే ఫలానా చీకటిగా ఉంటేనే ఆపేసి ఈ మధ్యలో మనం దొంగతనం చేయాలని మాట్లాడుకున్న దాన్ని వాడు ఇంప్లిమెంట్ చేయడానికి ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తాడు. ఎలా చేస్తాడండి? రెండింటికి మధ్యన క్లోజ్ ఉంటుంది కదా సార్. హోల్డింగ్ ఇవి కూడా ఉంటాయి, హోల్స్ కూడా ఉంటాయి బాగా అవును పట్టుకోవడానికి. పైకి ఎక్కడ ఆ లివర్ చక్కగా అందుతుంది చేతికి, అసలు ఏ ప్రాబ్లమే లేదు, హ్యాపీగా అందుతుంది. రైల్వేలో క్లోజ్ ఉంటాయి కదా బోగికి మధ్యలో గ్యాప్ ఉంది కదా సార్. అవును, రెండు బయటికి వెళ్ళకుండా ఈ గ్యాప్ కి ఎక్కడైతే ఇట్లా ఫ్లాట్ ఉంటుందో ఈ లార్జ్ లో ఉంటుంది లివర్. అది అవును. అక్కడ మీరు అన్నట్లుగా నిచ్చెన కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి. 100% ఉంటుంది. అసలు భోగికి మధ్యలో కనబడకుండా అక్కడ క్లోజ్ సరిగ్గా ఉంటాయి కదా కొన్ని. అలా ఉంటాయి సార్, కానీ కొన్ని స్లీపర్లకు ఉండవు కదా. అచ్చా, స్లీపర్కి రైట్. కొన్ని స్లీపర్ల కోచ్లకు ఉండవు. అంటే ఏవైతే అలా లేకుండా గ్యాప్ ఉంటాయో ఆ ట్రైన్స్ చూస్ చేసుకుంటున్నాం. వెరీ వెరీ పర్టికులర్గా స్పెషల్ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అట్లా కూడా అఫెన్స్ చేస్తాను. బయటకు వచ్చి అది ఓపెన్ చేస్తారు. దాన్ని ఎప్పుడైతే లివర్ని డిస్కనెక్ట్ చేస్తే ట్రైన్ బ్రేక్ అప్లై అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయే క్రమంలో దుంకుతారు, విపరీతంగా లాగేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అది కంట్రోల్ చేయడానికి కూడా రైల్వే కొన్ని స్పెషల్ కోచ్ ఇచ్చింది కదండి ఐఎస్సీ. ఇప్పుడు కొద్దిగా మారుతాం సార్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వందే భారత్ ట్రైన్స్ వచ్చాయో మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఈరోజు ఉంటాం, మళ్ళీ రేపు సివిల్ పోలీస్ వెళ్ళిపోతాం స్టేషన్కి. కానీ ఆ ట్రైన్స్ చూసినప్పుడు ఎస్ ఇది కరెక్ట్ సిస్టమ్. అనాథరైజ్డ్ పర్సన్స్ లోపలికి ఎవరైనా వెనకే కనిపిస్తుంది ఇప్పుడు. అలా సార్, అలాంటి ట్రైన్స్ ఇవి డెమో ట్రైన్ సార్. అది డెమో ప్యాసింజర్ ట్రైన్. ఇది ఇలాంటి ఆటోమేటిక్ డోర్స్ వచ్చే ట్రైన్స్, లోపల సీసీ కెమెరాస్ ఉండేటివి. ఎవరైతే అనాథరైజ్ పర్సన్స్ రానియకుండా స్ట్రిక్ట్గా టీసీలు పనిచేస్తే ఎవ్రీథింగ్. సార్ ఇప్పుడు బ్లూ కలర్ ట్రైన్స్కే కొన్ని ఎంచుకుంటారు, ఎల్లో కలర్ బోగిలు ఎంచుకోరు. అవును సార్, ఎల్లో కలర్ అనేది ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రైన్స్ సార్. అవి ఎల్లో కలర్లో ఉండేటివి ఎట్లా అంటే దాంట్లో తక్కువ చైన్ స్నాచింగ్ జరిగినాయి యాక్చువల్గా అయితే. ఇప్పుడు వచ్చే రెడ్ కలర్ ట్రైన్స్లలో మనము డోర్ ఉంటుంది కదా సార్, డోర్ పక్కన ఉన్న కిటికీకి గ్యాప్ ఎక్కువ ఇచ్చినాడు. ఎల్లో దానికి దగ్గర ఉంటుంది, చేయి పెట్టలేము. అవును. కానీ ఈ ట్రైన్స్కి మాత్రం కిటికీకి గ్యాప్స్ ఎక్కువ వచ్చాయి. వాడు ఈజీగా చేయి పెట్టి పక్కన ఉన్న ఆమె మెల్లో చైన్ తీసుకొని డోర్ దిగేసి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ డిజైనింగ్ అనేది ఎందుకంటే మేము అంత డీప్గా పోలేము సార్. ఎందుకంటే ఎరాల్ సివిల్ పోలీస్ మనం వచ్చాము, ఇక్కడ జిఆర్పి పనిచేస్తున్నాం అట్లా. కానీ మీరు అంతకన్నా ఎక్కువ చేస్తారు కదా ఇప్పుడు. లేదు సార్, అంటే హ్యాపీ ఇక్కడ ఏమంటే సార్, మేము గర్వంగా చెప్పుకునేది ఒక ఫింగర్ ప్రింట్తో ఒక ముద్దాన్ని ట్రేస్ చేస్తాం. ఇక్కడే రైల్వేలో. చెప్పండి. రైల్వే హిస్టరీలో ఫింగర్ ప్రింట్తో లిఫ్ట్ చేసి దొంగను పట్టుకునేది గుంతకల్ రైల్వే. ఎస్. అండ్ దాంట్లో మేడం గారి పాత్ర ఎక్కువ ఉంది, మా ఎస్ఆర్పి మేడం గారి పాత్ర. ఎలా సార్? యాక్చువల్గా ఒక ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేసిన వెంటనే, అంటే మీకు ఎగ్జాక్ట్ సీన్ చెప్తాను. అది అఫెన్స్ జరిగింది రాత్రి 1:15 జరిగింది, అర్ధరాత్రి. ఆ పర్స్ ఆమెది బలవంతంగా ఏసీలో నుంచి ఆమె హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని దిగారు. అందులో జ్యువెలరీ ఉంది, బంగారు ఉంది అందులో. ఆ జ్యువెలరీ వచ్చేసి టిఫిన్ బాక్స్లో ఉంది. ఆ టిఫిన్ బాక్స్లో ఉన్న జ్యువెలరీ బ్యాగు పొలాల్లోకి పరిగెత్తుకుంటూ పోయి కొద్ది దూరం పోయిన తర్వాత, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఆ పర్స్ని వాడు అన్ని టచ్ చేసి చూశాడు. అందులో మొబైల్ ఉంది, మొబైల్ టచ్ చేయలేదు. ఫోన్ ఏమో రింగ్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా మేమేం చేస్తాం, లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోయాము. ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చింది, ఎక్కడైతే బ్యాగ్ ఉందో అక్కడ వచ్చింది. పోయి చూస్తే మార్నింగ్ అప్పటికి చిన్నగా ఆ బ్యాగ్ వెతకడానికి అంతా 4:35 అయింది సార్. కొద్దిగా మంచు ఉంది బాగా. ఫింగర్ ప్రింట్ ఆ టిఫిన్ బాక్స్ డిస్టర్బ్ అయి ఉంది. కంప్లైంట్తో మాట్లాడినా నేను, అమ్మ మీ జ్యువెలరీ ఎక్కడ పెట్టారు మీరు? బ్యాగ్లో ఉందా, టిఫిన్ బాక్స్లో ఉందా? సార్ టిఫిన్ బాక్స్లో ఉంది అన్నారు. ఎస్, వెరీ గుడ్, చాలు అని టాక్టిక్గా కొద్దిగా మాకు ఏపీపీఎం ఇవన్నీ కొద్ది ప్రొసీజర్స్ అప్పాలో ట్రైనింగ్ ఇచ్చినట్టు అవన్నీ చూస్తే లక్కీగా
ఆ ఫింగర్ ప్రింట్ రౌండ్గా కనబడుతున్నాయి. అంటే బాక్స్ ఇలా పట్టుకొని మూత తీయాలి కదా సార్, ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా పడింది. 5 ప్రింట్లు ఉన్నాయి. సో దీని ఛాన్స్ తీసుకోకూడదని చెప్పి జాగ్రత్తగా తీసి మన FPB ఫింగర్ ప్రింట్ బ్యూరో అనంతపురం పంపించాం. పంపిస్తే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు కూడా పాపం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. దాన్ని డిజిటలైజ్ చేసినారు. చూడండి, మాన్యువల్ని డిజిటలైజ్ చేసినారు. ఎప్పుడైతే డిజిటలైజ్ చేసి కంపేర్ చేసినారు, ఎక్కడ వాళ్ళతో కంపేర్ చేసినారు, ఓన్లీ స్టేట్ అఫెండర్లతో కంపేర్ చేసినాడు. అక్కడ మేడం గారి ఐడియాలజీ బాగా ఎక్సలెంట్ పనిచేసింది. అరే, రైల్వేలో స్టేట్ అఫెండర్స్ వస్తే ఎట్లా మ్యాచ్ చేస్తాను, అవుట్ అదర్ స్టేట్ నుంచి వస్తే వాళ్ళ డేటా ఎక్కడ ఉంది మన దగ్గర అంటే, ఉంది మేడం అది కూడా అన్నాడు. దాన్ని నాఫిస్ అంటారు సార్, నాఫిస్, NAFIS, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ సిస్టమ్. దీంట్లో కనుక చెక్ చేస్తే దేశంలో ఉన్న అఫెండర్ల యొక్క ఫింగర్ ప్రింట్స్ అని మ్యాచ్. మీరు కాకి సినిమా చూసింటారు. కాకి సినిమాలో అంటే ఇవన్నీ మన సినిమాలో కూడా కొన్ని క్యాచ్ చేస్తాం యాక్చువల్ అయితే అనిపించింది. అంటే మా వాళ్ళంతా చెప్పారు, ఏం సార్ అంతా మీరు ఆ రకంగా పోతున్నాను. లేదు భయ్, దిస్ ఇస్ కరెక్ట్, ఇది ప్రొసీజర్. ఇది ఆ డేటా వాళ్ళు పెట్టుకున్నారు. SCRB స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, వాళ్ళందరూ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు సార్. అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ని డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ ఫింగర్ ప్రింట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ అయింది. ఉత్తరప్రదేశ్లో ఫింగర్ ప్రింట్ గ్యాంగ్స్టర్ అంటే తెలుసు కదా సార్ మీకు, యూపీలో వెపన్లు, ప్రపంచాలు, వాడితో మ్యాచ్ అయింది. ఇది ఎలా మ్యాచ్ అయిందిరా, ఇది ఏమైనా డౌట్గా ఏమైనా ఉందా, కరెక్ట్గా చెప్పండి మీరు అంటే, లేదు సార్ 5 ప్రింట్లో 3 ప్రింట్లు మ్యాచ్ అయినాయి అన్నాడు. అవుట్ ఆఫ్ 5లో 3 ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయంటే ఇంకా మేము కన్ఫర్మ్ చేసుకుంటాం వాడే అని. ఇమ్మీడియట్గా నేను మా క్రైమ్ ఇన్స్పెక్టర్ బెనయ్య సార్ అని చెప్పి మేమంతా యూపీ పోయాం. పోతే సార్ మీకు ఏం క్లూస్ లేవు, ఫింగర్ ప్రింట్ ఒక్కటే. అక్కడ పోతే వాడి ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు, ఎట్లా చేయాలో అర్థం కాలేదు. మీరు నమ్మరు, ఆ పేరు మీద ఓటర్ కార్డు పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కూర్చున్నాం. పోయి ఎక్కడెక్కడ ఏం దాని కథ అని చూస్తే ఈ పేరు మీద ఒక 10 మంది బయటకు వచ్చినారు. ఆ 10 మంది బయటికిలో ఈయన భార్య పేరు తెలిసింది పలానా పేరని. ఈ 2 పేర్లు వైఫ్ ఆఫ్ మొహమ్మద్ ఇస్రాయల్, రుక్సార్ బేగం, ఈ ఇద్దరు అడుగున చూస్తే ఉన్నావు అనే ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో వచ్చింది సార్. ఆ ఏరియాలో చూస్తే నాకు ఫోన్ నెంబర్ కావాలి, వన్ లొకేషన్ ఎక్కడుందో తెలియాలని చెప్పేసి అంతా ఎక్సర్సైజ్ చేస్తే మొత్తానికి వాడిని లిక్ చేసుకొని వచ్చాం సార్. ప్రాపర్టీ కూడా రికవరీ కొద్ది వరకు చేసాము. అక్కడే మీకు గ్యాంగ్ ఉన్నారు సార్, వాళ్ళంతా గ్యాంగ్ మొత్తం దగ్గర 5 మంది ఉన్నారు. వాడు గ్యాంగ్స్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వాడు అక్కడ నుంచి నేరుగా మీరు నంబరు అనంతపూర్లో లాడ్జ్లో రూమ్ తీసుకుంటున్నారు. ప్రతి నెల ఒకసారి వచ్చిపోతున్నారు వాళ్ళు. ఈ 3 వస్తారు సార్, 3 గ్యాంగ్ ఇది. ఈ నెలలో వచ్చేసి అనంతపూర్లో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుంటారు. అదే లాడ్జ్లో రిపీటెడ్గా రూమ్లు తీసుకున్నారు. సో ఆ లాడ్జ్లో వాళ్ళ ఆధార్ కార్డు, జెన్యూన్ కార్డ్స్ ఇచ్చినారు. వస్తారు, గుంతకల్లో అవుటర్లో పోయి అఫెన్స్ చేసుకొని మళ్ళీ అనంతపూర్ పోయి రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, అడ్వాన్స్ రిజర్వేషన్. వాళ్ళు ఎక్కడెక్కడ అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నారు అనేది మొత్తం స్టడీ చేశారు. ఇదొక డిఫరెంట్ అన్ని సోర్సెస్. ట్రైన్ బయట చెప్పారు, కానీ ట్రైన్లో ప్రయాణికుడిగా చేస్తూ నేరాలు పాల్పడుతుంటారు చాలా మంది, చాలా అఫీషియల్గా కనిపిస్తుంటారు. ఆ తరహా నేరాలు ఏమేమి జరుగుతుంటాయి? లేదు సార్, మెయిన్గా ఇదే ఏసీస్లోనే ఫోకస్ చేస్తాం. రిజర్వేషన్ చేసుకొని దొంగతనం చేయాలా పెద్ద ఎత్తున అనుకుంటే ఎక్కేది ఏసీ కోచ్లోనే, స్లీపర్ కోచ్లో ఎవరు ఎక్కరు. ఎందుకంటే వాడికి చల్లదనం కావాలా, ఆ చల్లదనంతో పాటు డబ్బు రొటేట్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి సార్, ఏసీలో ఎక్కేది కేవలం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కుతారు. అక్కడైతేనే మనకి కావాల్సిన మొత్తం దొరుకుతుంది అనేది వాని స్ట్రాటజీ. కాబట్టి నేను దీనిపూర్వకంగా చెప్పేది ఏమంటే సార్, చెకింగ్స్ ప్రాపర్గా జరగాలి. ఎవరైతే ప్యాసింజర్ ఎక్కుతున్నాడో నీ పేరు ఏమి అంటే నా పేరు నగేష్ బాబు, కానీ నేను ఏదో వేరే పేరు చెప్తాను, శ్రావణ్ అని చెప్తాను. ఓకే శ్రావణ్ టిక్, వచ్చినావు కదా, వచ్చిన. నేను శ్రావణ్ కాదా వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆధార్ కార్డు చూడాలి, కనీసం ఆధార్ కార్డు. లేదా నీకు నేను చెప్పేది ఏమంటే సార్, ఫోన్ నంబర్ రిజర్వేషన్ దాంట్లో ఇచ్చింటాడు. అవును, ఆ ఫోన్ నంబర్లో మెసేజ్ వచ్చింటుంది నీకు కన్ఫర్మ్ అయింది సీట్ అని. అది ఒక్కసారి అడిగితే ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళు జెన్యూన్, ఎవరైతే చూపించట్లేదో సస్పెక్ట్. కానీ అంత టైం ఉండట్లేదు టీసీలకి. సార్ నేను చెప్పేది ఫ్యామిలీస్కి చెక్ చేయొద్దండి, టైం వేస్ట్. ఇండిపెండెంట్ ఎవరు ఫ్యామిలీస్కి చెక్ చేయొద్దండి, ఎవరైతే సింగిల్గా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని చెక్ చేయండి. టీసీలు ఆ విధంగా పర్ఫెక్ట్ చేస్తే కొంత స్క్రూటినీ అయిపోతుంది సార్. వీఆర్ రెడీ టు సర్వ్. మీరు ఊకే ఇన్ఫర్మేషన్ ఇస్తే టీసీలు, సార్ దీంట్లో వీడు పలానా వ్యక్తి ఈ పేరు గలడు ప్రయాణం చేస్తున్నాడని చెప్తే వీ విల్ లుక్ ఆఫ్టర్.
అయిపోతుంది సార్, కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది కూడా. అవును, వాడు చేయకుండానే దొరుకుతాడు కదా, చేయకుండానే దొరుకుతాడు, లేదా గతంలో చేసినటువంటి మా దగ్గర బయటకు వస్తాయి. సార్ మీరు అన్నారు ఫ్యామిలీస్కి టచ్ చేయక్కర్లేదు, వేస్ట్ టైం వేస్ట్. కానీ రైల్వేలో కూడా ఫ్యామిలీస్ అంటే కపుల్గా ఉంటే ముసలి వాళ్ళు కూడా దొంగతనం చేస్తుంటారు. ఇట్ డిపెండ్స్ సార్, ఛాన్సెస్ తక్కువ. అంటే రేషియో తీసుకుంటే మనం ఎక్కువ వయసు పిల్లలు, కొంతమంది డివోటీస్ ముసుగులు కూడా చేస్తుంటారు కదా, ఆ తరహా ఎవరైనా మీకు ఎదురుపడలేదు? లేదు సార్, నాకు హైయెస్ట్ ఏజ్ ఉన్న అఫెండర్ దొరికింది అంటే 67 ఇయర్స్ ఉన్న అమర్నాథ్ జైస్వాల్ అనే ఒక అఫెండర్ చిక్కాడు. ఎలా అండి? అది సేమ్ ఇదే, సిలిగురి నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో నుంచి వచ్చి తర్వాత జిప్ ఆపరేట్ చేసి, వాడి దగ్గర స్క్రూ డ్రైవర్ దొరికింది, పిన్నీసులు దొరికాయి, కటింగ్ బ్లేడ్ దొరికింది. వాడితో నేను నా సూట్ కేసు ఓపెన్ చేయించుకున్నా, ఎట్లా చేస్తావు చూపిరాను అని. నీట్గా ఆ పిన్ను పెట్టి ఎలా ఓపెన్ చేస్తాడో, జిప్ ఎలా ఆపరేట్ అవుతుంది. మనం అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ అయినా, విఐపి లాంజ్ బ్యాగ్ అయినా, ఏ బ్యాగ్ అయినా వాడి ముందు బలాదూరే. వాస్తవం సార్, ఇవన్నీ ఎన్ని ఒక పైన అనిపిస్తాయి కానీ సార్, వాడు ఒక పిన్నీస్ పెట్టి జిప్ ఓపెన్ చేస్తుంటే అది అమెరికన్ టూరిస్టర్ అయితేనేది, లేకపోతే ఏ బ్యాగ్ అయితే ఏపడుతుంది చెప్పండి. నేను సార్ ఇటువంటి పట్టుకుంటారు, పట్టుకోవడం ఒక ప్రాసెస్ అయితే, రికవరీ పెద్ద టాస్క్ మీకు, చాలా టాస్క్ సార్. రికవరీ అనేది మీరు అన్నట్లు ఇక్కడ కాదు, ఎక్కడో జార్ఖండ్ బీహార్ వెళ్తారు, అక్కడ వెళ్ళడానికి మీకు పడే ఇబ్బందులు ఏంటి, అక్కడ వెళ్ళిన తర్వాత రికవరీ చేయడం అనేది మీరు అన్నట్టుగా ప్రాబ్లం. రెండోది కంప్లైంట్ కూడా పోయింది 5 తులాలు లేదా 10 తులాలు రాస్తుంటాడు. అవును సార్, అంటే సగం పోలీసులు తీసుకుని సగం మాకు ఇస్తారు కదా అన్న భావన వాళ్ళది సార్. కానీ ఎక్యూజ్డ్ ఒప్పుకోడు, నేను తీలేసారు అంటాడు. ఆ క్లాష్ నెల మీరు ఇదిగా టిపికలే సార్, ఈ ప్రాబ్లం టిపికలే ఫేస్ చేయాలి. మేమైతే రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్తున్నాం వాళ్ళకి, మీరు జెన్యూన్గా వేయండమ్మా, అబద్ధం మాత్రం చేయొద్దండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూశాను కేసు. మేము గుత్తిలో చైన్ స్నాచింగ్స్ జరిగితే 3 అవర్స్లో దొంగని విత్ ప్రాపర్టీ పట్టుకున్నా. కంప్లైంట్తో మాట్లాడినాను, ఏమ్మా ఎంత పోయింది మీది అంటే, డబుల్ కాదు ట్రిపుల్ చేసి చెప్పినారు. కానీ వీడి దగ్గర తుంట మాత్రమే దొరికింది చేతిలో. మళ్ళీ అడిగాను సార్, ఇది ఏం చెప్పండి, కరెక్ట్గా చెప్పండి అమ్మా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అంటే, లేదు సార్ ఇంతే పోయింది అన్నారు. సరే బాగానే ఉందమ్మా, నీ దగ్గర కూడా ఒక పీస్ దొరికింది కదా, ఐ మీన్ వాడు లాగినప్పుడు తెగిన పీస్ నీ దగ్గర ఉంది కదా, అది ఎంత ఉంది అంటే, అది కూడా ఉంది సార్ అని. మరి దాన్ని కలుపుకొని చెప్తున్నావా లేకపోతే సపరేట్ చేసి చెప్తున్నావా అంటే, లేదు సార్ పొరపాటు ఏం లేదు సార్, మొత్తం కలిపి చెప్పినా నేను, అంతగా సార్ పోయింది, ఇంతే పోయింది, దాంట్లో సగం నా దగ్గర ఉంది సార్ అంట. అంటే ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇప్పుడు 3 గంటల్లో పట్టుకున్నాం కాబట్టి, జెన్యూన్గా పట్టుకున్నాము, జెన్యూన్ ప్రాపర్టీ కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలిగినాం. లేదంటే పోలీసులు సగం తిన్నారంటారు కదా, మేమే దాన్ని సగం తినేసామనో, లేకపోతే ఇంకోటి ఆ చైన్ని 2 ఇంటర్లింక్ చేస్తే కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇక పోయింది ఇంతే, వాళ్ళ దగ్గర ఉండింది ఇంతే. కానీ నిందితుడు కూడా ఒప్పుకోడు కదండి. అట్టి పరిస్థితులు ఒప్పుకోడు సార్. మీరు నమ్మరు, ఒకానొక సందర్భంలో ఒక నిందితుడు కంప్లైంట్ కొట్టడానికి పోయాడు. ఎక్కడి నుంచి తెచ్చేయాలా అంతంత ప్రాపర్టీ మీరు కంప్లైంట్ ఇస్తే, ఎందుకు ఇచ్చినాను అట్లా అని చెప్తారు. లాస్ట్కి అతను కన్విన్స్ అయ్యి, లేదు సార్ ఎంతో కొద్ది ఇచ్చేయండి, అట్లా చేయడం మాత్రం తప్పు సార్. ఎందుకంటే మేము జెన్యూన్గా చేస్తున్నప్పుడు సరే మీ టాస్క్లు పడతారు, తీసుకొస్తారు, నానా బాధపడతారు. సాధారణంగా రైల్వేలో పోతే ఇంకా మర్చిపోవడమే అనే ఒక అపరోధం ఉండేది గతంలో. లేదు సార్, మేము ఇప్పుడు మారింది కాబట్టి గుంతకల్ రైల్వే పోలీసులు ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ రికవరీ అని చూపిస్తారు. 2021లో నేను రిపోర్ట్ చేశాను సార్. నా పర్సంటేజ్ ఆఫ్ రికవరీ నా సర్కిల్ది, అంటే మంత్రాలయం నుంచి తాడిపత్రి వరకు జరిగే అఫెన్స్లకు సంబంధించి 70% రికవరీ. సూపర్. 2022లో 70% రికవరీ, 2023 61% రికవరీ, ఇంకా ఉంది, ప్రాసెస్లో ఉంది. మీరు దానికంటే డేటా ముందు తీస్తే, 10 ఏళ్ళ నుంచి డేటా తీస్తే, 2021 కంటే ముందు సర్కిల్ యొక్క రికవరీ కేవలం 8%, 2%, 4% మాత్రమే. మేము 2021లో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి 70, 70, 61. ఆ 30% ఎందుకంటే అవ్వట్లేదు సార్? పూర్తిగా కాదు. ఎందుకు కాదంటే సార్, ఇక్కడ క్యాష్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఖర్చు పెట్టేస్తుంటారు. వాడు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మనం రికవరీ చేసి చూపిస్తే కోర్టు కన్విన్స్ కాదనమాట. అక్కడ మీరు ఆ డబ్బును కూడా ఎట్లా రికవరీ చేస్తారంటే, వాడేం తినడా, వాడేం ఖర్చు చేయడా అని చెప్పేసి అంటారు. అక్కడ క్యాష్ అంతా డెమాలిష్ అయిపోతుంది. ఓకే, సరే కోర్టు టాపిక్ వచ్చింది కాబట్టి మీరు తీసుకొస్తారు, లోపల పంపిస్తారు, ఒక 2 డేస్లో బెయిల్ వస్తుంటుంది. ఏమనిపిస్తుంటుంది? ఇది బెయిల్ తీసుకురావడం, బెయిల్ పొందడం అనేది ఆయన హక్కు, అఫెండర్ది. కానీ మీరు ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత, అంటే మీ రిమైండ్ రిపోర్ట్లోనే కరెక్ట్ పర్ఫెక్ట్గా మంచి పక్కా సాక్ష్యాలతో పెడితే బెయిల్ రాకుండా ఉంటుంది కదా? లేదు సార్, బెయిల్ అనేది ఇప్పుడు రైట్ అనేసినారు మీరు అప్పుడే. సో ఆ బెయిల్ రావడానికి ముద్ద ఎన్ని రకాలుగా తిప్పలు పడతాడో అన్ని తిప్పలు పడేస్తాడు. మేము రిమాండ్ రిపోర్ట్లో ఎన్నిసార్లు చూపించినా 1, 2, 3 టర్మ్స్ చూపించాలి. ఇతను మళ్ళీ చేస్తాడు దొంగతనమునో, సాక్షిని భయపెడతాడనో, లేకపోతే ఇతన్ని వదిలేస్తే మళ్ళీ బెయిల్ పైన పోతే రాడనో, ఈ 3 ముక్కలు ఎన్నిసార్లు పెట్టాలి మేము?
సార్ ఇక్కడ లా వీ హ్యావ్ టు ఒబే ద లా బికాస్ వీఆర్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైల్వే అఫెండర్కి బెయిల్ రాకుండా కొన్ని ఉంటాయండి, ఎందుకు? సార్ అది ఇంకా మేము డీప్గా పోతే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సార్ అక్కడ ఏం మెకానిజం ఉంది, ఇక్కడ ఏం మెకానిజం జరుగుతుంది, అక్కడ సినారియో ఏమి, ఇక్కడ సినారియో ఏమి, అక్కడ ఎవరు మాట్లాడుకోవాలి అనేది మా పరిధిలో ఉన్న సబ్జెక్ట్ అయితే కాదు సార్. పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఓకే సార్, గుంతకల్ డివిజన్లో మీకు బాగా ఛాలెంజ్ ఇచ్చే గ్యాంగ్స్ ఏమి కనిపిస్తున్నాయి? అంటే మహారాష్ట్ర నుంచి పార్దీ గ్యాంగా, లేదా రాజస్థాన్ సిక్కా గ్యాంగా, ఇంకే గ్యాంగ్స్ ఎక్కువగా? మెయిన్ షోలాపూర్ నుంచి వచ్చే, షోలాపూర్ అనే కాదు సార్, మహారాష్ట్ర స్టేట్ నుంచి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, స్పెసిఫిక్గా యాక్టివ్ ఉన్నాయి. అవి వాళ్ళ మూమెంట్ కొద్దిగా ఎక్కువ కట్టెల్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ వస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ సగం అయిపోయింది. సో గట్టిగానే పనిచేస్తాం. ఇప్పటిదాకా అయితే ఏం మేజర్ జరగలేదు ఇక్కడ. సరే, ఇవి కాకుండా లోపల అట్రాక్షన్ డైవర్షన్ గ్యాంగ్లు ఉంటాయి, బిస్కెట్లు ఇచ్చి లేదంటే ఇంకా ప్రసాదాలు ఇచ్చి, అంటే గతంలో ఉన్న ఎంఓలే ఇంకా కంటిన్యూ అవుతుంటాయి. తక్కువ సార్, తగ్గినాయి. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. అండ్ ప్యాసింజర్స్లో బాగా వేరే వాడు ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇస్తే ముట్టుకునే స్థితిలో అయితే లేరు ఇప్పుడు ఎవరు. ఈవెన్ నేనే ఒకసారి చూసాను, ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్కి పోయేటప్పుడు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు ముందర బర్త్లో. నేను ఎంత అంటే నేను ఏదో పల్సెస్ అవి చేసుకొని తింటా ఉన్నాం, తీసుకున్నాం అంటే నో, వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, మేము వాళ్ళకి ఇచ్చి తినట్లేదు. అంటే ఎట్లా ఉందంటే వాళ్ళ స్ట్రాటజీ, వద్దు మేము ముట్టము. తర్వాత లాస్ట్ వాళ్ళని అప్రిషియేట్ చేసినాను, ఇదే మెయింటైన్ చేయండి. రైల్వే స్టేషన్ ట్రైన్లలో ఎవరిది ఏ వస్తువు ముట్టొద్దండి, ఎంత నమ్మించినా ఎంత మాట్లాడినా నమ్మొద్దండి. మనకు స్ట్రేంజర్స్గానే అనుకోవాలి, వాళ్ళ అనుమానితులుగానే అనుకోవాలి వాళ్ళని. సార్, కొంతమంది జైలుకి వెళ్ళిన తర్వాత మీరు పట్టుకున్న అఫెండర్స్ అక్కడ పాత నేరస్తులతోనో వేరే వాళ్ళతో కలిసి వాళ్ళ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని, మీరు అన్నట్లుగా పార్టీ గ్యాంగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ లోకల్ అఫెండర్స్ అందరితో ఒక టీం ఏర్పడతారు, కొత్త టీం, మిక్స్డ్ గ్యాంగ్ టీం అవుతుందంటారు. 100% కరెక్ట్ సార్. జైల్స్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్, నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు నువ్వేం చేసి వచ్చినావు, నువ్వేం చేసి వచ్చినావు మాట్లాడు, ఎలా తప్పించుకున్నారో నేను ఇది చేసినాను, నేను ఇది చేసినట్టు, నువ్వు ఇట్లా చేసినావా, నేను ఇంకా బాగా చేస్తున్నాను, నువ్వు నాతో జాయిన్ అయితే మనం ఇంకా బాగా చేద్దాము. ఇంకా అంతకంటే మీటింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది సార్ వాళ్ళకు మాట్లాడుకోవడానికి. సో అది మనము సర్వేలెన్స్ పెట్టలేము, అందులో మనం క్వశ్చన్ చేయలేము, లోపలికి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు అది అడగలేము. సో మనం ఏం చేయలేము సార్. కొన్ని అంతే, కొన్ని వదిలిపెట్టాలా, కొన్ని మనము పట్టించుకోకూడదు. బయటకు వచ్చినాక మనం సర్వేలెన్స్ చేసుకోవాలి. ఓకే సార్, ఇవి కాకుండా పోలీసు బాధ్యత కాకుండా ప్రయాణికులు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఒక వేరేకి వెళ్తాం, ఇందాక చెప్తున్నట్లుగా స్టార్టింగ్ ఒక ప్లేస్లో ఎక్కడ అనుకోండి, ఎండింగ్ ఒక ప్లేస్, ఉదయం లేచి చూసేసరికి ఆయన బ్యాగ్ పోయి ఉంటుంది, ఇంకోటి పోయి ఉంటుంది. అక్కడ కంప్లైంట్ ఇవ్వాలా, లేదా ఎక్కిందరు ఇవ్వాలా, మధ్య ఎక్కడ పోయిందో నాకు తెలియదు సార్. మనకి లాలో ఏం చెప్పిందంటే ఎక్కడైతే అఫెన్స్ని నోటీస్ చేస్తారో అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ట్రైన్ ఎక్కినారు, విజయవాడ నుంచి గుంతకల్ మధ్యలో దొంగతనం అయిపోయింది, వాళ్ళు బళ్ళారిలో చూసుకున్నారు, పొద్దున్న లేచినారు, బ్యాగ్ చూస్తే గోల్డ్ లేదు. స్టార్ట్ అయింది విజయవాడ, దొంగతనం జరిగింది గుంతకల్లో, చూసుకుంది బళ్ళారిలో. ఎక్కడ నోటీస్ చేసినారో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, మీరు ఎక్కడ చూసినారో అనే ప్రశ్నని అడుగుతారు. మీరు ఎక్కడ చూసుకున్నారు దొంగతనం అయింది అంటే, నేను బళ్ళారిలోనే చూసుకున్నాను, అక్కడ నిక్కచ్చిగా చెప్పాలి. చెప్తేనే మేము ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ మధ్యలో జరిగిండొచ్చని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా కన్ఫ్యూజన్ చేసి పాపం కొంతమంది కంప్లైంట్స్ని కూడా పాపం రాంగ్గా వాళ్ళని ఐడియాస్ ఇవ్వడము లేకపోతే చెప్పడం చేస్తే కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. ఓకే, కానీ మీకు ఆ కేసు వచ్చింది అనుకోండి, బళ్ళారిలో చూసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. అంటే రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ జిఆర్పి వాళ్ళు మాది కాదు పో అంటారు, కాదు ఇక్కడే చేసాము, ఇక్కడే మేము చూసుకున్నాము అని మీరు అన్నట్లుగా నిక్కచ్చిగా చెప్పినప్పుడు ఎఫ్ఐఆర్ 0 ఎఫ్ఐఆర్ ఇష్యూ 100%. అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడ పోయింది ఎలాగ మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారు? ఎస్ సార్, ఇప్పుడు అంటే ఎక్కడ పోయింది అనేది, ఎక్కడ దొంగతనం జరిగిండొచ్చు 100% గాల్లో దీపం లాంటిదే. మాకు తెలియదు ఎక్కడ పోయిందో, ఎవరికి తెలియదు. ఎక్కడ పోయిండొచ్చు అని ఉద్యోగం స్టార్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా బోర్డు ఎక్కడైతే బోర్డింగ్ అయినాడో ట్రైను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. విజయవాడలో ఎక్కినాడు, అక్కడేమైనా అయిందా దొంగతనం, ట్రైన్ లిమిట్స్ వరకు లేదు, అక్కడేం కాలేదు, అక్కడ ఎవరైనా అనుమానితులు ఎక్కినారా, ఆ రిజర్వేషన్ చార్ట్ ఏమి, ఎవరెవరు వాళ్ళతో పాటు తిరిగినారు, లేదు నెక్స్ట్ స్టేషన్ ఏమి, నెక్స్ట్ మెయిన్ స్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఉంది, గుంటూరులో సీసీ కెమెరాలు వెరిఫై చేయడము, అట్లా స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఎక్కడో చోట. కరెక్టే, ఇంత లాంగ్ ప్రాసెస్లో చేసేంత ఓపిక ఉందంటారు మీ వాళ్ళు? సార్ చాలా ఓపికతో కూడినటువంటి సబ్జెక్టే. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్లో అఫెండర్స్ అనేది ఒక స్టేట్కి పరిమితమైన వాళ్ళు కాదు, ఇది దేశానికి సంబంధించిన అఫెండర్స్తో మేము డీల్ చేస్తున్నాము. కంప్లైంట్స్ అర్థం చేసుకోవాలి, ఇక్కడ
ఇంకా వదిలేండి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఫీల్డ్ ఆఫీసర్స్గా మేము ఎంత ఇబ్బంది పడతామంటే మాకు ఉంటుంది ఈ కేసును ఛేదించాలని, కానీ ఒక్కొక్క కేసు గోవా ఉంటుంది, ఒకటి చూస్తే అస్సాం బాంబే ఉంటుంది, ఉండొచ్చు. ఒకటి యూపీలో అంటే ఎన్నిసార్లు మేము తిరిగి రావాలి అలా? తిరిగి రావడం ఒకటే కాదండి, ఇక్కడ మీరు తిరిగి వెళ్ళక్కర్లేదు. ఎస్ ఇప్పుడు మీకు ఏపీ అనుకోండి, విజయవాడలో స్టార్ట్ అయింది కాబట్టి మీ జేఆర్పి మీ ఫోన్ చేసి అడిగితే ఇస్తారు. ఓకే. మీరు అస్సాం అక్కడ వెళ్ళడం కాదు, అక్కడ లోకల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. మరి అప్పుడు ఎలా? చాలా ఇంపాక్ట్గా సార్. అది ఇక్కడ లాస్ ఎవరైతారు అంటే మాదేముండదు, లాస్ పబ్లిక్ లాస్ అయిపోతుంది. కానీ పబ్లిక్ మీ మీద నిందిస్తుంది కదా, ఇప్పుడు రైల్వేలో పోయింది ఇంక మర్చిపోయారు అని. అక్కడ అదే సార్ జరుగుతుండేది. కానీ మ్యాక్సిమం మన ఎంత ఎఫర్ట్ ఉందో అంత ఎఫర్ట్ అయితే పెట్టాల్సిందే. అక్కడ సిస్టమ్ ప్రకారం, లా ప్రకారం ఎవరిని పోయి కలిచాలా. కరెక్ట్. అందరికీ ఇప్పుడు నగేష్ బాబు లాగా ప్యాషన్ ఉండాలి కదా సార్. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్, వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు బట్టి ఉంటుంది. అది మై ఇండివిజువల్ ఇస్ నో కాంప్రమైజ్. వాడు కూడా వచ్చి ఈజీగా మా లిమిట్స్లో దొంగతనం చేస్తామంటే మీరు చూస్తూ అది ఎలా అవుతుంది సార్? ఇంకా యూనిఫామ్ యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకు రాబోయే అంత దూరం పోవడం రైల్వేలో? కానీ ఎప్పుడు అనిపించలేదు. ఇప్పటిదాకా పోయిన ఏ ఊరికి పోయినా కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ విల్ టేక్ ఛాలెంజ్ సార్. ఏమవుతుంది ఏంటి సార్, ఏమవుతుంది అక్కడ? కానీ ఎక్స్పెండిచర్ అంతా ఎవరు ఇస్తారండి? ఖర్చుతో కూడిందే సార్ ఇది యాక్చువల్గా అయితే. బట్ ఇంకా అవన్నీ కంప్లైంట్ రూపాయి ఇవ్వడు. అవును సార్. గవర్నమెంట్ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. అవును సార్. మీ పాకెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది కదా. అన్ని పాకెట్లు అయితే పెట్టాం సార్ మేము కూడా. అది జరిగిపోతుంటుంది సార్ అంతే. సరే, ఫైనల్గా చెప్పండి సార్, మీ వరకు మీరు చేస్తున్నారు, కానీ పాసింజర్ ఏం చేయాలి? ఆయన ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అయితే ట్రైన్లో ఉన్నాయి సార్. ఎందుకంటే ట్రైన్లో కంప్లీట్గా ఒక కంప్లీట్ సిస్టమ్ వచ్చేంత వరకు ప్యాసింజర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెరీ పర్టికులర్గా నేను లేడీ ప్యాసింజర్స్కి ఎక్కువగా ఎందుకు చెప్తామంటే స్ట్రెస్ చేసి, డబ్బు పోతే డబ్బు మరి సంపాదించుకోవచ్చు సార్, కానీ ఏదైనా ప్రాణం పోతే, మనకి ఏదైనా జరిగితే. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, సరదాగా అలీతో అనే ఇంటర్వ్యూలో, ఒకానొక ఆర్టిస్ట్ ట్రైన్లో ఎక్కి, ట్రైన్ అంటేనే ఆమెకు వైబ్రేషన్స్ వస్తాయంట, ఎందుకంటే తనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది తన కెరీర్లో అని. సార్ అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతుంటాయి ట్రైన్లో. ఆ లేడీ ప్యాసింజర్స్కి నేను చెప్పే రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి మిడ్ నైట్స్లలో మీరు మేలుకొని లోన్లీగా ఎక్కడికి పోవద్దండి. ఈవెన్ ట్రైన్లో అయినా కూడా బాత్రూమ్స్కి పోవాలా, యూరినల్స్కి అంటే టాయిలెట్స్ యూస్ చేసుకోవాలంటే దయచేసి 9-10 లోపు జనాలు తిరిగే టైం లోపు కంప్లీట్ చేసుకొని సైలెంట్గా పడుకోండి. వాటర్ తక్కువ తీసుకోండి. మళ్ళీ ఆఫ్టర్ మార్నింగ్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ మీరు డెస్టినేషన్ పోయినాక చేసుకోవచ్చు. అదొకటి సార్. రెండోది, రైల్వే సంబంధము, రైల్వే వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ప్రాపర్టీ పోయింది అనేది అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్యాసింజర్స్కి, మీరు ఎంత ప్రాపర్టీ తెస్తున్నారో మాకేమైనా చెప్తారా? చెప్పారు. మీరు ఎంత తీసుకొస్తున్నారు అనేది అకౌంటబిలిటీ ఏమైనా చేస్తున్నారా? మీరు అకౌంటబిలిటీ చేయనంత వరకు అది మా సొత్తు కాదు, అది మీ సొత్తే. అవును. మీరు ఎంత క్యారీ చేస్తున్నారో చెప్పరు, లోపల ఇంతుంది అంతుంది అంటే జస్ట్ దాని మీద మేము ప్రొటెక్షన్ మీకు ఇవ్వాలంటే ఈజ్ హైలీ ఇంపాసిబుల్. సో బీ ప్రాక్టికల్. ఒకవేళ ఒక 4 మంది ప్రయాణం చేస్తున్నారు, ఒకరిని మెలుకోబెట్టండి. లేదు అతను నిద్ర వస్తుంది, పక్కన ఒక వ్యక్తిని లేపి నువ్వు చూస్తుండ్రా నేను పడుకుంటాను, అట్లా 3 అవర్స్ గడిచిపోతే కూడా డెస్టినేషన్ వచ్చేస్తుంది. మీ ప్రాపర్టీ మీకు సేఫ్టీ ఉంటుంది, దొంగోడు మీకు వెళ్ళి చూడడు. చేయాలనుకుని కూడా చేయలేడు కూడా. సార్ మీరు నమ్మరు, ఆ గురకబెట్టి నిద్రపోతుంటారు ఏసీలలో. మీరు ఒకసారి మాతో ఇట్లా కాదు, మీరు మా ట్రైన్లో మాతో పాటు రండి, జర్నీ చేద్దాం. ట్రైన్లో మాతో పాటు వస్తే వీడియో చూస్తే మీరు తీస్తే అర్థమవుతుంది ఏం సార్ ఇలా ఉంటుంది ఆ సిస్టమ్ అని. సార్ చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. మన ఇంట్లో ప్రాపర్టీ పెట్టుకోవాలంటే ఎంత జాగ్రత్త పెట్టుకుంటాం? లక్కర్లో పెడతాం, చాలా విషయాలు. ప్రాపర్టీ తీసిన తర్వాత లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రాపర్టీ తీసుకొని బీరువాలో ఒక జాగ్రత్తగా చేతులు 3-4 సార్లు లోపల తిప్పి జాగ్రత్తగా పెడతాము, అవునా? అవును. మరి ట్రైన్లోకి వచ్చేసరికి ఒక బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్ ఇక్కడ హ్యాంగ్ చేస్తారండి. అరే ఏదో వాటర్ బాటిల్ పెట్టినట్టు, ఏదో వాటర్ బాటిల్ పెట్టినట్టు, లేకపోతే అట్లా హ్యాంగ్ చేసి. మీరు నమ్మరు సార్, ఏసీలలో చూడండి చాలామంది గతంలో పాతకాలంలో ఆ లేడీ ప్యాసింజర్స్ ఎవరన్నా కానీ తక్కువ బంగారు క్యారీ చేసేవాళ్ళు, లేదా వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్లో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు జాగ్రత్తగా. ఇప్పుడు అందరికీ బ్యాగ్ పర్సులు తీసుకోవడం ఇట్ బికమే వాళ్ళకి ప్యాషన్ అని కూడా వాళ్ళ ఇష్టం అది. కానీ ప్రాపర్టీస్ని కూడా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని అంత ఈజీ క్యారింగ్లో పెట్టేసి ఇక్కడ హ్యాంగ్ చేస్తే వాడు చేయాల్సిన పని ఏం సార్? ఇక్కడ ప్రాపర్టీ కావాలంటే ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే అయిపోయింది కదా. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏసీ బోగిలో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, బయట నుంచి ఎవరు రారు, డోర్ లాక్ ఉంటుంది, టీసీ ఉంటాడు, అటెండర్ ఉంటాడు, కాబట్టి కొత్త వాళ్ళు రారు అనేది వాళ్ళ భ్రమ. ఏసీ బోగిల్లో
బయట డోర్లు క్లోజ్ చేసినా లోపల తిరిగే డోర్లు బాగా యాక్సెస్ ఉన్నాయి. అవును ఇది ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే సార్ ఎవడైనా తిరుగుతాడు. అవును ఈవెన్ బెడ్ రోలర్ ఎవడైతే బెడ్ వేస్తాడో, మీకు ఎవరైతే బ్లాంకెట్స్ ఇస్తాడో వాడు కూడా తిరుగుతుంటాడు 10 సార్లు. అవును వాడు మంచోడని ఎలా అనుకుంటాం? అవును వాడు చూసి కూడా వాడికి కూడా చెడు బుద్ధి పుట్టచ్చు. తీసేటప్పుడు గాజులు తీసి ప్యాసింజర్లు అందరూ చూసే విధంగా తీసి దాంట్లో పెడితే సార్ 2 రకాల దొంగలు నేను గమనించింది. హ్యాబిచువల్, ఆపర్చునిటీస్. అవును హ్యాబిచువల్ అంటే ఇంకా వాడు దీంతోనే నేను బతకాలనే వాడు హ్యాబిచువల్. ఆపర్చునిటీస్ట్ అంటే కళ్ళ ముందు కనబడుతుంది, ఆమె బ్యాంగిల్స్ బంగారంతో తీసి పెట్టింది, నాకు అవసరం ఉంది డబ్బులు, ఏం చేస్తాను, తీసుకొని దిగేస్తాను. ఫస్ట్ ఆపర్చునిటీ వాడే హ్యాబిచువల్ మారుతుంటాడు కదా. ఇంకా మీరు ఆ ఫార్ములా కనిపెట్టారు అంతే. ఎవ్రీ ఆపర్చునిటీ విల్ బికమ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిచువల్ అఫెండర్. దట్స్ ఇట్. ఓకే సార్, ఇది కాకుండా దొంగతనాలు కాకుండా మీ ఏరియాలో అంటే మీది కానీ మీ పక్క కానీ సూసైడ్ చేసుకుంటారు రైల్వే ట్రాక్. అవును సార్, అవును 174లో అవును అన్ని 174 ఉంటాయా, లేదు మర్డర్ కేసులుగా మారే అవకాశం ఉంటాయా? సార్ చాలా మర్డర్ కేసెస్ కూడా జరిగాయి కదా. రీసెంట్గా నేను పామిడి దగ్గర ఒక తల హెడ్ లేని కేసును డిటెక్ట్ చేశాను. ఈ క్లియర్ కట్ మర్డర్ అది. సో మేము రైల్వే వాళ్ళు డీల్ చేసేది 2 సబ్జెక్ట్స్ ఎక్కువగా. ఒకటి అన్యాచురల్ డెత్ కేసెస్ అండ్ 1 ఈస్ థెఫ్ట్ కేసెస్. ఈ 2 హెడ్సే ఎక్కువ మేజర్ రోల్ మాది. థెఫ్ట్ కేసెస్ గురించి మీకు ఇప్పుడు వివరణ ఇచ్చేసాను ఏంది ఎలా ఉంటాయని. 174 కేసెస్లో మీ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏమంటే, మాకి రైల్వే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి. దేనికి? ఆధార్ కార్డు ఏదో యాక్సెస్ ఉంటుంది కదండి, ఫింగర్ ప్రింట్ పెట్టి మాకు ఏదైనా మెషినరీ ఎలా ఉండాలంటే అది ఆయన ఫింగర్ ప్రింట్ పెడితేనే అతని డీటెయిల్స్ వచ్చేటట్టుగా ఆ మెకానిజం ఇస్తే ఎన్నో శవాలు పాపం ఏమంటారు అన్ఐడెంటిఫైడ్గా గుర్తు తెలియని శవాలుగా ఉండవు సార్. ఖచ్చితంగా ట్రేస్ అవుతాయి. ఆ సిస్టమ్ కనుక వస్తే ఎంతోమందికి పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం. ఆ బాడీని వాళ్ళ ఇంటికి చేర్చడము, లేకపోతే పాపం వాళ్ళు వస్తారనో లేకపోతే ఎక్కడో ఉన్నారులే అని చెప్పి అనుకుంటా ఇలా ల్యాబ్స్ ఉంది ఒకటి. అండ్ 174లో మర్డర్గా జరుగుతాయి. ఎస్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే సార్, ఎక్కడో చంపుతారు, తీసుకొచ్చి ట్రైన్ కింద పడేస్తే ముక్కలు అయిపోతుంది కాబట్టి దాన్ని ఎవరు కనిపెట్టలేరు అని చెప్పి. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఎలా ట్రేస్ చేయాలో కూడా మాకు తెలుసు. ఆ విధంగా చేశారు ఏమన్నా? చేసాం కదా సార్. ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఆ బాడీకి తల లేదు. తల ఏ లేదు అంటే అందరూ ఏమన్నారు, కుక్కలు ఎత్తుకోపోయింటాయి అన్నారు. సరే కుక్కలు ఎత్తుకోపోయింటాయి, సరే బాడీని పైకెత్తు, రాళ్ళని పక్కకి జరుపు, బ్లడ్ ఎక్కడ ఉందాడ? బ్లడ్ కారాలి కదా. ఇప్పుడు తల నరికింటే తల అక్కడే కట్ అయింటే ట్రైన్ ద్వారా కట్ అయిన వెంటనే బ్లడ్ అంతా ఎక్కడైతే బొక్క పడిందో ఆడ నుంచి ఫ్లో అవుతుంది బయటికి. అది ఒకవేళ ట్రాక్ మీద వెళ్ళి ట్రైన్ బట్టి బట్టలను చింకిపోయి పోతాయి కదా. పోతాయి. అలా కాకుండా నీట్గా ఉంది బాడీ ప్లస్ బ్లడ్ లేదు కింద అంటే ఇది ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చారు. ఇలాంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్ దాని ద్వారా. సార్ ఇది కాకుండా కొంతమంది నైట్ టైము మీరు చెప్తున్న డోర్ దగ్గర కూర్చుంటారు చల్ల గాలి కోసం. అవును సార్, అవును సార్. వెనక నుంచి అవడం డోర్ వేయచ్చు, లేదా గాలికి పడిపోవచ్చు. అవును. అటువంటి బాడీలు మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఏదైనా సెల్ ఫోన్ ఉన్నా, లేకపోతే ఆధార్ కార్డ్స్, లేకపోతే ఏదైనా పర్సులు ఉంటాయి సార్ వాళ్ళకి. ఆ పేపర్ మీద ఫోన్ నెంబర్లు రాసుకుంటారు చాలామంది. నాకు తెలిసి చాలామంది వలసలు వచ్చేవాళ్ళు పాపం చాలామంది అలా చనిపోతుంటారు. పడుకుంటారు గాలి కోసం ఆ తూనికలో. అట్లే మరో ట్రైన్ కూడా బాపు కదులుతూ ఉంటుంది. అవును. ఆ కదలికలో మనిషి నిద్రలో ఉన్నప్పుడు ముందు పడిపోతుంది. అలాంటి బాడీలు చాలా పడిపోయాయి సార్. అలా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డిపెండ్స్ ఆన్ ఆధార్ కార్డు, లేదా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఇక్కడ చిల్లర వరకు పడిపోయి ఉంటాయి. ఆ సిమ్ ఉంటుంది, ఆ సిమ్ తీసుకొని వాళ్ళు కాంటాక్ట్ చేయడం ఇవన్నీ చేస్తాం. సార్ కొన్ని ప్రాంతాల్లో గేట్ దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటారు, ఫోన్ చాటింగ్ చేస్తుంటారు. అవును. కింద ఉన్న స్టేషన్కి దగ్గరలో రాగానే ఒక గ్యాంగ్ కర్రతో కొట్టి ఫోన్ కింద పడిపోతుంది. అవును సార్. ఆ ఫోన్లు తీసుకుని పారిపోతుంటారు. ఆ తరహా నేరాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ తక్కువ సార్. అవి ఇక్కడ బ్రిడ్జెస్ కనెక్టివిటీస్ ఏం లేవు. ఖచ్చితంగా అట్లాంటివి ఏం జరగవు సార్. ఫోన్లు పట్టుకుంటే లాక్కొని పోవడం అంత ఇన్సిడెంట్స్ ఏం జరగాల. వాళ్ళు పడుకున్నాక ఫోన్లు తీసుకుపోవడం, వాళ్ళకి తెలియకుండా తీసుకుపోవడం. మీరు కొన్ని విషయాలు మేము ఫోటోలు తీసుకుంటాం అన్నాడు. ప్యాసింజర్లు పొట్ట మీద పెట్టుకుంటాడు ఫోన్. అంటే వాళ్ళకి తెలియదు సార్, నిద్రపోతున్నట్టు కూడా తెలియదు పాపం. వీడియో చూసుకుంటూ అలాగే ఛాతీ మీద పెట్టుకుంటారు. ఆ కదలికలో ఆ ఫోన్ కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడు నేనే పోతున్నాను సార్, పోతా ఉన్నాను, ఫోన్ కింద పడింది, నాకు దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది, ఒక ఐఫోన్ పడింది, ఆ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. అవును. ఇక్కడ వాడు దొంగతనం చేసినట్ట దొరికినట్లే కదా. మరి ఇప్పుడు అక్కడ అతనేం కంప్లైంట్ ఇస్తాడు? ఎవరో కొట్టారని కంప్లైంట్. నా ఫోన్ ఎవరో దొంగతనం చేశారు సార్ అంటారు. నిర్లక్ష్యం ఎవరిది? అయింది, పాసెంజర్ది. నిద్ర వస్తుందంటే ఫోన్ జోబులో పెట్టుకోవాలి, కానీ పొట్ట మీద పెట్టుకుంటాము, ఛాతీ మీద పెట్టుకొని నిద్రపోతాం ట్రైన్ మీద.